ఓకే ఓం ఈరోజు అడ్వాన్స్ ఆసనాస్ సిలబస్ వైటీటీసీలో ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకుందాం. కమా ఎస్ ప్రార్థన. రెండు చేతులు ప్రణామ ముద్ర, 3 సార్లు దీర్ఘ ఓంకారం. ఓం సహనా భవతు సహనౌ భునन्तు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురుమూర్తి పూజమూలం గురుపాదకం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుకృపా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజులవాగ్విలాసం మహేంద్రనీలద్యుతి కోమలాంగిం మాతంగకన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రైక్షుపాశాంకుశ పుష్పభాణే హస్తే నమస్తే జగదేకమాత హస్తే నమస్తే జగదేకమాత. ఓం ప్రేయర్ షార్ట్ కట్ లో ఓం సహనావత్ వరకు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, మినిమమ్ 3 times దీర్ఘ ఓంకార అండ్ ఓం సహనావత్ మినిమం. అండ్ లాస్ట్ లో క్లోజింగ్ ప్రేయర్ శాంతి పాఠం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇది మినిమం ప్రేయర్ పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన ప్రేయర్ కంటిన్యూగా అది వస్తే చాలా మంచిది, రావాలి కూడా. యోగా టీచర్కి కించమన్నమాట. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర శ్లోకం రాకపోతే ఎట్లా? స్ట్రైట్ ఓం గురుభ్యో నమః అన్న కూడా సరిపోతుంది. ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసి చెప్పేటప్పుడు అది ఆధ్యాత్మికం అంటారు. అంటే మీరు మీ గురువుని గుర్తు చేసుకుంటున్నారు, అలాగే పరమాత్మని గుర్తు చేసుకుంటున్నారు. ఇదే అనమాట మన డిసిప్లిన్. ఎస్, అడ్వాన్స్ ఆసనాస్కి వెళ్ళే ముందుగా సింపుల్గా ఫటాఫట్ నేను ఫస్ట్ సీక్వెన్స్ 2 ఉంటాయి మనకి ప్రార్థన. ఇది పంచతత్వ సాధన చేసేస్తున్నా. గమన మనకి రెగ్యులర్ యోగా క్లాస్కి ఎప్పుడైనా మీరు పెడుతున్నప్పుడు ప్రేయర్ అవి పంచతత్వ సాధన కపాలభాతి చేసేసుకొని మిగతా వాటికి వెళ్ళిపోవడమే. అంటే ఫస్ట్ 3-4 చేసేసినామంటే అది క్లాస్ అక్కడికి అయిపోయినట్టు, అంటే బాగా హెల్తీగా. ఇంకా అడ్వాన్స్ ఏదైతే మెయిన్ కంటెంట్ సబ్జెక్ట్ కావాలో రెగ్యులర్గా చేస్తున్నప్పుడు అవి చేస్తున్నాం. ఈ రోజు మన సబ్జెక్ట్ సిలబస్లో ఫైనల్గా చేసుకోవడానికి అవి ఉంటాయి. పంచతత్వాల యొక్క దివ్యశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మన అరచేతుల గుండా ప్రవేశిస్తుంది. వాటి మనము క్లాప్ యోగా ద్వారా పాస్ చేసుకుందాం. 20 seconds ఇలా తిప్పితే చేతిలో మజిల్స్ చూడండి ఇట్లా తిరుగుతాయి అనమాట. రైట్, మనం క్లాప్ చూస్తూ విత్ ఓం చాంటింగ్ తో కళ్ళు క్లాప్ చూస్తూ క్లాప్ చేయాలి అనమాట. ఓకే, విత్ ఓం చాంటింగ్ ఓం 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 రెండు చేతులు ఓపెన్ చేయండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. పంచతత్వ సాధన ద్వారా మనకి ఏం బెనిఫిట్స్ అంటే విశ్వశక్తి ఇలా చేతుల్లో దిగుతుంది అనమాట. రెండు చేతులు ఓపెన్ పెడితే
మనం ఇట్లా రొటేట్ చేసాము, అంటే విశ్వంలోని ఉన్న శక్తి కాస్మిక్ ఎనర్జీ ఇలా డిసెండ్ అవుతుంది. ఎట్లా నెమ్మదిగా మీరు ఎట్లయితే పెట్టారో పైప్ లైన్ లాగా తయారవుతుంది. అంతా సర్క్యూట్ అయ్యి ఇక్కడ ఒకటికి ఇక్కడ ఒక సర్క్యూట్ అయ్యి ఇట్లా. అందుకే మనం ఇట్లా చేసి రొటేట్ చేసి కొట్టినామంటే ఇట్లా మ్యాగ్నెటిజం జరుగుతుంది. మ్యాగ్నెటిజం ప్రెషర్ పాయింట్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. ఇది చాలా డీప్ సీక్రెట్ సబ్జెక్ట్ అనమాట. కానీ మనం రెగ్యులర్ క్లాస్ ఊరికి అట్లా కొట్టేసి చేస్తాం, చూసే వాళ్ళకి ఏదో బలం చేస్తారా అనుకుంటారు. దాంట్లో సైన్స్ ఉంది మనకి. పాతకాలంలో వాళ్ళు బాగా చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నారు. ఆకుప్రెషర్ న్యాచురల్గా ఏది ఎక్కువగా హాస్పిటల్ ఇవన్నీ చుట్టూ తిరిగే వాళ్ళు కాదు. హ్యాపీగా సాయంత్రం పూట్ల బాగా ఒక గుడిలో అందరికి జమాయించి అట్లా ఇట్లా కొట్టుకునే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. మా నాన్నమ్మ కూడా హ్యాపీగా ఇది ఒక్కటే చేసుకుని ఆమె బెడ్ మీద పడకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది. అసలు ఎంతో హ్యాపీ అనిపించి అందరికీ రావాలి కదా భాగ్యం మనందరికీ. అంత గొప్ప సాధన అన్నమాట. ఏం చేయలేకపోతే మేము అవన్నీ ఆసనాలన్నీ చూసి అమ్మో మేము చేయలేమే నాకు వద్దు అని దూరం పోతారు. యోగా మీనింగ్ అట్లా అయిపోతుంది ఆసనం చూసేసి. సో ఎప్పుడు అట్లా భయపడద్దండి. మీరు స్ట్రాంగ్గా మనము తెలుసుకుంటాం. అడ్వాన్స్లో కొన్ని తెలుసుకుంటే చాలు. నా వజ్రాసన కపాలపతి. ఎస్. చంద్రభేదం కపాలపతి. Close right nostril, breathe out stomach in with the left nostril. Yes, ready, start. Vishranti, relax, concentrate lower back, observe left body. Surya Bhedan Kapalapati, close left nostril, breathe out stomach in with right nostril. విశ్రాంతి. కుడివైపు శరీరాన్ని గమనించాలి. అబ్జర్వ్ మిడిల్ బ్యాక్, నడుము మధ్య భాగంలో గమనిస్తూ ఉండాలి. వర్షం వస్తుంది ఇక్కడ. సౌండ్ మీకు వినిపిస్తుందా? వినిపించట్లేదా? ఓకే. నౌ కపాలభాతి.
రిలాక్స్, కాన్సన్ట్రేట్ యువర్ బ్రెయిన్. మెదడుని గమనిస్తూ ఉండాలి. మెదడు లోపల న్యూరాన్స్ అన్ని యాక్టివ్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ షాక్ లాగా చుమ్ 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 అని అనిపిస్తుంది, గమనించండి. Oh, leg exercise. చెప్పమ్మా ఏం డౌట్? నెక్స్ట్ ఇప్పుడు ఆసనాస్కి వెళ్తున్నాము. భస్త్రిక ఆల్రెడీ రెగ్యులర్ చేసి భస్త్రిక చేసి ఆసనాస్కి వెళ్దాం. ఓకే, చెప్పమ్మా ఏం డౌట్ మధు? బయట సౌండా అడుగుతున్నా కదా మధు మంజరి గారు, ఒకసారి చెప్పండి. అన్మ్యూట్ అయిందా? ఓకే. ఇంతకు ముందు మనం చేసాం, టెక్నిక్స్ చెప్పాం, మళ్ళీ రావట్లేదు కదా. దీని గురించి మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ ఆసనాస్ అన్ని అయిపోయింది. టోటల్గా ఫిజికల్ ప్రాక్టికల్ క్లాసెస్ నేను డెమాన్స్ట్రేషన్ ఇచ్చేసాను. ఇక్కడి నుంచి మీకు థియరీ ప్లస్ ప్రాక్టికల్, థియరీ చెప్తూ ప్రాక్టికల్ మీకు రానివి ఆ టెక్నిక్ ఆ సీక్రెట్స్ చెప్తుంటాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, మేబీ ఆ రోజు అబ్సెంట్ అయ్యి ఉండొచ్చు మీరు అట్లా క్లాసెస్లో. ఓకేనా? ప్రతిదీ చెప్పుకుంటే స్టెప్ బై స్టెప్ ఈరోజు అందుకే అడ్వాన్స్ చేపిస్తాం మీకు. చూడండి, అందుకే కొన్ని షూట్ చేయాలి షార్ట్ కట్లో, చూసి పంపించాలి. చూస్తాను రాంగా రైటా చెప్పేస్తాను అనమాట. ఎందుకు రావట్లేదంటే దాన్ని మళ్ళీ స్పెషల్గా చెప్తాను నేను ప్రత్యేకించి. దాన్ని పట్టాలి అది ఒకవేళ రాలేదంటే అట్లనమాట. ఓకే, సో దానికి ఇద్దరం కలిసి గట్టిగా కృషి చేయాల్సి వస్తుంది. సింపుల్ టెక్నిక్ అది చెప్తుంటాం కదా, ఒకసారి రాదన్నప్పుడు దానికి రకరకాల ప్రయత్నాలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. అది స్పెషల్లీ కపాలభాతి విషయంలో చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళు అక్కడే ఊగుతుంటారు. అది మామూలే, దాని గురించి ఏం వరి అక్కర్లేదు. దానికి ఇంకా ఎట్లా చేయాలనేది బెటర్మెంట్ కోసం కాదు. ఇప్పుడు ప్లస్ అడ్వాన్స్ ఆసనాస్ లెట్ us డన్ ఇట్. ఓకే, కమ్ ఆన్. అడ్వాన్స్ ఆసనాస్ మనము స్టాండింగ్ తో స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి నిలబడండి అందరూ. మీరు ఒకసారి సిలబస్ చేతిలో ఒక్కసారి చూడండి. సిలబస్ చూడండి ఒకసారి. మీ దగ్గర ఆల్రెడీ ప్రింట్ పేపర్ ఉంటే పర్లేదు, బట్ మీకు నేను ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, స్టాండింగ్ నుంచి ఓకే 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 ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ ఒకసారి అట్టే గ్లాన్స్ అన్ని చెప్పుకుంటూ వస్తాను. మీరు ఎంత ప్రయత్నిస్తే అంత ప్రయత్నించండి, కొంచెం కొంచెం, నో ప్రాబ్లం. ఓకేనా? జస్ట్ నాతో పాటు చేసుకుంటే రావడానికి ట్రై చేయండి, అంతే. ట్రై మాత్రమే చేయండి, అడ్వాన్స్ కాబట్టి నేను చూపిస్తూ వస్తుంటా. రైట్? ఓం
ఎస్, వృక్షాసన. రైట్ లెగ్ నెమ్మదిగా తీసుకొని ఇట్లా స్లోగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 నెమ్మదిగా ఇట్లా పైకి లేపండి. వృక్షాసన. ఇది లెగ్ బ్యాలెన్సెస్ కాబట్టి ఫస్ట్ ఇవి చేస్తే చాలు. ఈ మూడిట్లో ఇవే చాలా కష్టమైనవి. ఎందుకు కష్టం అంటారు, ఎందుకు అడ్వాన్స్ ఆసనం అంటే సాధారణంగా మనిషి ద్విపాద జీవి 2 కాళ్ళ మీద అయితే సులభంగా నిలబడతాడు. ఒక కాలు ఎత్తి నిలబడమని అయిపోయింది అంత కథ, ఇంకా బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పేస్తుంది. అందుకనే దీన్ని అడ్వాన్స్లోకి చేర్చినాం. అంటే గ్రూప్ ఆఫ్ ఆసనాస్ ఎందుకు అడ్వాన్స్, బేసిక్స్ అని ఎందుకు చేర్చుతామంటే అలా అనమాట. ఓకే, నౌ లెఫ్ట్ లెగ్ ఇలా తీసుకొని 2 చేతులు ప్రణామముద్రలో ఉంచుకోవాలి. స్లోలీ రైస్ అప్. స్ట్రైట్గా ఒక పాయింట్ చూడాలి. ఇక్కడ టెక్నిక్ ఎక్కువసేపు చూడాలంటే ఫోకస్ చేసుకోవడానికి ఇది. ఈ ఆసనం చాలా పవర్ఫుల్ ఆసనం. దేన్నైనా తట్టుకొని నిలబడే ఇచ్చే శక్తి. అంటే లైఫ్లో లైక్ ఒక చెట్టు పెద్దగా అయిన తర్వాత మొత్తం అన్నిటినీ తట్టుకొని నిలబడుతుంది కదా, ఈ వర్షాన్ని ఎండని. కాలు ఇట్లా పెట్టకూడదు, ఇట్లా స్ట్రైట్ ఇట్లా సైడ్ రావాలా. ఓకే, తపస్సు చేసేవాళ్ళు మనోళ్ళు ఇక్కడ. అంటే ఈ మధ్య వేలు బొటన వేలు చాలా హైట్ ఉంటుంది కదా మధ్యలో, అట్లా 2 చేతులు ప్రణామంలో పెట్టి హైట్ బాగా తీసుకెళ్ళడం ఆకాశం వైపు. ఎందుకంటే దానిపై ఆకాశతత్వం, ఇది యొక్క వేలు ఆకాశతత్వం. సో ఆకాశానికి నెమ్మదిగా పైకి వెళ్తుంటుంది అనమాట. వృక్షాసన. ఎట్లాగైతే ట్రీ చెట్టు పైకి వెళ్తూ ఉంటుందో, అశోక్ చెట్టు చూడండి స్ట్రైట్ వెళ్ళిపోతుంటుంది కదా, వి షేప్ లో, రివర్స్ వి షేప్ లో అశోక్ చెట్టు అలా అనమాట. సో అందుకనే వృక్షాసన అన్నారు. ఇది ఫోకస్ ఏమిటైనా సాధించుకోవడానికి కావాల్సింది ఇట్లా సింగిల్ లెగ్ మీద ఇట్లా పెట్టుకొని చేస్తే సహనశీలత, ఓర్పు ఈ ఆసనం ద్వారా మనకు గిఫ్ట్ గా లభిస్తుంది రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి. ఎలా గిఫ్ట్ అంటే మీకు సహనము, ఓర్పు, తట్టుకునే ధైర్యము, కరేజ్నెస్. అంటే ఒక వృక్షం ఎండలో నిలబడి, ఎండలో ఉంటుంది, వర్షం వస్తుంటుంది, గాలి వాన తుఫాన్, ప్రస్తుతం గాలి వాన తుఫాన్ నుంచి తట్టుకొని ఉంటుంది కదా, జోరుగా వస్తే ఒక్క పిడుగు మాత్రమే లేపేస్తుంది కానీ మిగతా అంతా తట్టుకొని నిలబడుతుంది ఒక చెట్టు పెద్దది అయిందంటే. అలాగా. నా వృక్షాసనం తర్వాత మనకు గరుడాసన. గరుడాసన వల్ల ఇప్పుడు గరుడ అంటే మనకు చూడండి గద్ద ఎంత బాగా పై నుంచి ఫోకస్డ్గా వస్తుంది. ఇప్పుడు అన్ని కాన్సన్ట్రేషన్, ఇప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది వృక్షాసన. అలాగే గరుడాసన కూడా. రైట్, నెమ్మదిగా తీసుకొని ఇలా కాళ్ళని లాక్ చేసుకొని ఇట్లా ట్విస్ట్ చేయాలి. ఇక్కడ ట్విస్ట్ చేసి నెమ్మదిగా స్లోగా ఇలా అంటే వింగ్స్ ఇట్లా ఓపెన్ చేసి స్లోగా ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకురావాలి. ఇట్లా బెండ్ అవ్వాలి. స్లోగా స్ట్రైట్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా. ఇది ఇంకొంచెం అడ్వాన్స్ అనమాట. ఇట్లా ఫోకస్డ్గా చూద్దాము. ఓకే, మామూలుగా ఇట్లుంటే చాలు. గరుడాసన. రైట్. ఓ ఇటుపక్క లెక్క ఒకసారి నెమ్మదిగా ట్రై చేస్తూనండి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకు? లైక్ గద్ద 70 ఏళ్లలో 40 సంవత్సరాలు దాటంగానే ముసలిది అయిపోతున్నట్టు ఉంటుంది. దాని యొక్క వేట తగ్గిపోతుంది, దాని పవర్ వాడి తగ్గిపోతుంది. అంటే ముక్కు యొక్క కొన చివర్లో బ్లంట్ అయిపోతుంది అనమాట, మొండి అయిపోతుంది, అది చూపుకుండదు. అండ్ దాని దృష్టి కూడా తగ్గిపోతుంది, రెక్కలు కూడా బలం తగ్గిపోతుంది, గోల్డ్ కూడా క్యాచింగ్ గోల్డ్ క్లాస్ అంటారు కదా, అది కూడా తగ్గిపోతుంది. సో ఒక చిన్న దీని మీద వెళ్ళి కొండ మీద అన్ని ఇరుగొట్టుకొని చేసుకుని కొన్నాళ్ళు అక్కడే ఉంటుంది అనమాట. అందుకనే గరుడ చాలా పవర్ఫుల్ అనమాట. బోన్స్ స్ట్రాంగ్. దీని బెనిఫిట్ ఏంటి మనకు? అది చేస్తే మనకు బెనిఫిట్స్ ఏంటంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది ఇంకా బాగా. లెఫ్ట్ ఇక్కడ ఇదే రూమ్ లో ప్రెజెంట్ ఉన్న రూమ్ లో నేను 1.5 year నుంచి ఎండకి గాలికి వానకి తట్టుకొని నిలబడుతున్నా. ఈ 2 ఆసనాలు ఇవి చెప్తోంది నా లైఫ్. ఇక్కడ మీకు ఒక రకమైన లెసన్, థియరీ అండ్ ప్రాక్టికల్ 2 లెసన్. ఇప్పుడు ఆసనాలు ఇట్లా ఎట్లున్నాయో, ఆ జీవులు ఎలా బతుకుతున్నాయో, ఒక చెట్టు
ఎలా బతుకుతున్నాను నేను చూడు అని మనకి చెప్తుంది. అందుకే ప్రకృతి దేవోభవ అని మనం లాస్ట్ ఎందుకు చెప్తున్నాం నమస్కారంలో, ప్రార్థనలో, క్లోజింగ్ ప్రేయర్లో, అందుకనమాట. ఓకే, యా, ఎన్ని డౌట్స్? చెప్పు. క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్స్ అడగండి. టోటల్గా ఆసనాలు చాలా ఉంటాయి కదా, అడ్వాన్స్ ఆసనాస్, ఒకసారి జాయిన్ అవ్వట్లే, నో ప్రాబ్లం, అవి ఫ్లెక్సిబిలిటీ బట్టి సాగుతుంది. ఓకేనా, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఏమి అందలేదన్నా నో ప్రాబ్లం, దానికి టెక్నిక్స్ తీసుకోవాలన్నమాట. ఓవరాల్ బాడీ, దానికి ముందు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, కాషన్స్ ఏంటి, ఇవన్నీ ఈచ్ అండ్ ఇండివిజువల్ ప్రతి ఒక్క ఆసనానికి ఉంటుంది మళ్ళీ. అది పెద్దగా అందుకనే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటూ ఉండాలి, చేస్తుండాలి, పట్టుపడుతుండాలి. ఇప్పుడు నేను చేసుకుంటే వస్తాను, మీకు ఎంత చేత అయితే అంత చూడండి. లాస్ట్లో డౌట్లు అడగండి దేనికి సంబంధించి, ప్రతి దానికి సంబంధించి. ఓకే, కమాన్, థ్యాంక్ యూ. ఇప్పుడు 2 ఆసనాలు, నటరాజాసన, తర్వాత వీరభద్రాసన. నేను లాస్ట్ టైం వీరభద్రాసన సిరీస్ రెగ్యులర్ యోగా క్లాస్లో వీరభద్రాసన అన్ని చూపించిన మార్నింగ్, అందుకే మార్నింగ్ కూడా జాయిన్ అవ్వాలి కంపల్సరీ అని. 1 అవర్ యోగాలో వీరభద్రాసన సెట్ అంతండి. ఎనివే నౌ నటరాజాసన, సైడ్ టర్న్. అంటే నటరాజాసన మీకు ఎందుకు సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు అంటే, అది సపోజ్ ఇది స్టేజ్ అనుకో, మీరు అక్కడ ఉన్నారు స్టేజ్, నేను మీకు నటరాజాసన చూపించాలి. అంటే ఫస్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. సో అందుకనే మీకు నటరాజాసన లాగా ఈ సైడ్ తిరిగి చూపిస్తున్నా. రైట్, నెమ్మదిగా ఇలా కాళ్ళను ఇలా పెట్టుకోవాలి. రైట్, స్లోగా జ్ఞానముద్రలో పెడుతూ ఈ కాళ్ళని ఇట్లా పెట్టుకొని యాంకిల్ జాయింట్ స్లోగా స్ట్రెచ్ చేసుకుంటూ ఇలా రావాలి. నెమ్మదిగా ఇలా వచ్చి అక్కడ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మీ ఇష్టం. జస్ట్ ఆ పోస్చర్ వస్తే చాలు. అక్కడి నుంచి 10 సెకండ్సా, 20 సెకండ్సా, 5 సెకండ్సా, అట్లీస్ట్ 1 సెకండ్ వచ్చినామా, ఓకే, అయిపోయింది. మనం పెద్ద వయసులో అక్కడ ఉండాలి, 3 మినిట్స్ ఉండాలి, 5 మినిట్స్ ఉండాలి. అది ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు మీరు ఇంకా ఆసనాస్ కాంపిటీషన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు టైమింగ్స్ కాంపిటీషన్స్ దాన్ని బట్టి డిసిజన్ అక్కడికక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి అట్లీస్ట్ ఒక ఆ పోస్చర్ వస్తే చాలరా బాబు అనుకుంటే చాలు. నెక్స్ట్ లెగ్తో ఓకే, స్లోగా ఇలా పెట్టుకొని అలా దించేస్తాం. చేయండి, ఒకసారి ట్రై చేయండి. కాలు స్ట్రెచ్ చేయాలి, యాంగిల్ పట్టుకోవాలి, యాంగిల్ టోస్ కాదు, సాయి దీప కాలు స్ట్రెచ్ చేయండి. రాకపోతే మనము గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేదంటే సపోజ్ చూడండి, రాలేదంటే ఇలా గోడ సపోర్ట్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా ఓకే, ఇలా నటరాజాసనకి. ఓకేనా, అట్లా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీ ఇష్టం, కొంతమందికి ఆసనాలు ఇష్టపడగలరు, బట్ నేను అడ్వాన్స్ కూడా చేసి చూపిస్తుంటాము, ఎందుకంటే అది కూడా తెలుసుకుని ఉంటే అయిపోయింది చాలా అన్నట్టుగా. కొంతమంది ప్రాణాయామాలు ఇష్టపడతారు, కొంతమంది ఓన్లీ ధ్యానమే ఇష్టపడతారు, బట్ అన్నీ అవసరమే కొన్ని. ఎస్, నటరాజాసన. ఇప్పుడు వీరభద్రాసన. నటరాజాసన వల్ల బెనిఫిట్ ఏంటి చెప్పనా? అప్పర్ బాడీ, ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఈ పార్ట్, బాడీ పార్ట్, సపోజ్ మీరు ఈ లెగ్ లిఫ్ట్ చేస్తారనుకో, మనము రైట్ ఇలా లిఫ్ట్ చేసినప్పుడు అట్లా లిఫ్ట్ చేస్తాం కదా, రైట్, మనము అట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఈ పార్ట్ అంతా స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ సైడ్ మజిల్స్, తై మజిల్. అందుకే స్టాండింగ్ ఆసనాస్ చాలా పవర్ఫుల్. మీరు వెయిట్ తగ్గాలనుకున్న ఎవరైనా సరే, వెయిట్ తగ్గాలంటే స్టాండింగ్ ఆసనాస్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది, బ్రెయిన్ ఖర్చు చేస్తుంది ఎనర్జీ, బాడీ ఖర్చు చేస్తుంది ఎనర్జీ, చాలా శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి సులభంగా వెయిట్ తగ్గుతారు అండ్ చెమట ఈజీగా కాలిపోతుంది, ఏదో కష్టపడిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎస్ అనమాట. ఓకేనా, లెఫ్ట్ చేస్తే లెఫ్ట్ కూడా. నటరాజాసన శివుడికి ఇష్టమైనది ఆసన. ఇప్పుడు నటరాజుడు కదా ఆయన, చాలా బాగుంటుంది. డాన్సింగ్, ఫాస్ట్ వాక్,
బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆసన ఇది, నటరాజాసన. ఓకే, నా వీరభద్రాసన మసిల్ పవర్ బాగా ఉండడానికి వీరభద్రాసన. ఓకే, చార్ట్లో ఉన్నది చూపిస్తున్నాను. ఇటుపక్కల మళ్ళీ అయితే వీరభద్రాసనంలో కొన్ని సిరీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి నెమ్మదిగా. అంటే దాంతో పాటే చేసేస్తున్నా. ఓకే, వచ్చేసి వాపస్ రైట్ తీసుకోండి, నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ తీసుకోండి, స్లోగా. ఓకే, నెమ్మదిగా చేతిలో తీసుకోండి, రైట్. ఓకే, పక్క టర్న్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ ఇలాగే వీరభద్రాసన. జస్ట్ చూడండి, మీకు ఇది చూపిస్తున్నాను స్ట్రైట్గా. చూడండి మీకు స్టేజ్ ఇది కదా, మీకు ఎలా స్ట్రైట్ అయి ఉండాలి. ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4, ఓం 5, ఓం 6, ఓం 7, ఓం 8, ఓం 9, ఓం 10. ఇలా ఎంతసేపు 30 సెకండ్స్ ఇట్లా కౌంట్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ ఉండాలి, స్ట్రైట్ లైన్. కాళ్ళ మీద బాగా గ్యాప్ ఇవ్వండి, చేయండి. డౌన్ చేయాలి, ఇంకా డౌన్ చేయాలా. ఎనీవే ఒకసారి చూసుకోండి. కమ్ బ్యాక్, ఆల్ ఆఫ్ యూ, జస్ట్ వాచ్ మీ. మనకి ఇది చేసినప్పుడు ఇట్లా ఉంటుంది. ఓకే, ఇట్లా 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 రకరకాలుగా ఇక్కడ ఫిట్నెస్ బట్టి, ఇక్కడ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి అది ఎక్క బట్టకి వస్తుంది. కానీ ఒక లైన్ లాగా ఉండాలన్నమాట బాడీ. నడుము దగ్గర నుంచి చేతి వరకు అందరూ ఒకటే లైన్. చూడండి, ఓకే. ఇది one more variety of the Veerabhadrasana. And last one. Oh, all Veerabhadrasanas. చూడండి, వర్షం ఇక్కడ లైవ్ లో పారుతున్నాయి చినుకులు. ఇట్లాంటి కండిషన్స్ లో మీకు యోగా లభిస్తుంది. సో అదే కదా తట్టుకొని నిలబడుతున్నాం అన్నింటినీ. సహజ వృక్షాసన, గరుడాసన. జీవులు ఎట్లా తట్టుకుంటున్నారు? ఆ మిగతా జీవులు, ప్రకృతే గురువు మనకి, పెద్ద గురువు, అందరికీ గురువు ప్రకృతి. అట్లా అనమాట. సో ఇది నెక్స్ట్ ల్యాప్టాప్ మీద నీళ్ళు పడుతుంది. నెక్స్ట్ వీరభద్రాసన అయిపోయింది కదా. వీరభద్రాసన ఒకటే చూపించాం మన చార్ట్లో. దాంట్లో 4-5 మీకు అన్ని అయిపోయినాయి, చూపించాను. ఓకే, నా ప్రసారిత పాదోత్తనాసన. చూడండి ఒకసారి, మీకు ఫస్ట్ ఇట్లా చూపిస్తారు. ఫస్ట్ రౌండ్ అది బ్యాక్ సైడ్ చూపించాలి. చేయద్దు, జస్ట్ వాచ్ ఇట్.
మీకు చార్ట్లో అది రివర్స్లో ఉంటుంది. అది అంటే రివర్స్ అంటే అది యాక్చువల్ కరెక్ట్. అది పెట్టుకోవాలి. ఒకసారి చూడండి. కాళ్ళ మధ్యలో ఒకే లైన్ రావాలి. ఓకే, ప్రసారిత పాదోత్తనాసన. ఓకే, ట్రై చేయండి ఒకసారి. అండ్ జాగ్రత్త, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం లైట్ చేసుకుంటే ట్రై చేయండి. స్ట్రెచ్ చేయండి. కాళ్ళ మధ్యలో ఈ హెడ్ ఇట్లా పెట్టాలి. చేతిలో పెట్టి నెమ్మదిగా తీసుకురావాలి. స్లోగా ఫస్ట్ దానికి రావడం కోసమే ఇలా పెట్టండి చేతి. దానికి టెక్నిక్, దీని సీక్రెట్ టెక్నిక్ ఎట్లా చేయాలి? ఫస్ట్ ఇలా పెట్టు, స్ట్రైట్గా ఉండాలి. ఇలా కాసేపు ఉండిన తర్వాత ఎక్కువసేపు నెమ్మదిగా ఓకే. శీర్షాసనంలోనే బెనిఫిట్స్ ఒక 50%, శీర్షాసన 50% బెనిఫిట్ ఇందులో వచ్చేస్తాయి మనకి ప్రసారిత పాదోత్తనాసనంలో. ఓకే, శీర్షాసనం యొక్క 50% బెనిఫిట్ ఇందులో మనకి వచ్చేస్తుంది ప్రసారిత పాదోత్తనాసన. రైట్, నెక్స్ట్ వేరే ఆసనాలు ఏమున్నాయి? ఇది స్టాండింగ్ ఆసనాస్ మనం చేసుకుని నౌ లై డౌన్, ఆల్ ద లైయింగ్ పోస్టర్స్. మీకు ఏమేమి కంప్లీట్ చేయాలని నేను ముందే తీసుకుని చెప్పేస్తున్నా. ఎస్, పరిపూర్ణ నవాసన. ఫస్ట్ ఇక్కడ శవాసనలో ఉండాలి. కాస్త రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా పూర్తిగా నవాసన 30 degrees ఇంత. ఓకే, ఇది బేసిక్ అనే పొట్ట మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఫుల్గా పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు, లావు తగ్గించుకోవాలి, నాకు కావాలి, నా పొట్ట అంతా తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మరి మీకు కొంచెం పొట్టను కలిగి మీకు తగ్గించుకోవచ్చు కదా అని చెప్పారు. మీరు ఎందుకు పట్టించుకుంటారు దాన్ని? అంటే కాళ్ళు ఫోన్లో అనుకుంటారు. ఓకే, పరిపూర్ణ అవకాశం. జస్ట్ హిప్ మీద బ్యాలెన్స్ అవ్వాలి. జస్ట్ హిప్ మీద. లైక్ ఆది శంకరాచార్య అనంత సంసార సముద్రతార నౌకా ఇది దవ్యం గురుభక్తి దవ్యం. అంటే ఈ సంసారాన్ని ఈదడానికి గురుభక్తి ఉంటే చాలా ఈదేస్తావు. సంసారం అనే సముద్రంలో ఒక చుక్కలాగా, సముద్రంలో ఏం కనపడదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకేముంటుంది మనకి. రాత్రిపూట్ల చుక్క, అమావాస్యలో ఏం కనిపిస్తే ఏం కనిపి, ఒక్క చుక్క, చంద్రుడు కూడా ఉన్నాడు అమావాస్య రోజు. సో ఏమి కనపడదు, ఒక్కసారి ఒక్క చుక్క కూడా లేదు, ఒకే చుక్క. గురువు చుక్క అనిలాగా అదా చుక్క డైరెక్షన్ చూపిస్తాడని అని అర్థం ఇక్కడ. ఆయన ఆదిశంకర రాశాడు. ఎందుకంటే అంత పవర్ఫుల్ లోయర్ బ్యాక్. ఇక్కడ హిప్లో ఆ మంకీ టైల్ బోన్ ఉంటుంది కదా, టైల్ బోన్, దానికి చాలా పవర్ఫుల్ ఎనర్జీ లభిస్తుంది అక్కడ. సో ఫ్రాక్చర్లు అయినా ఏమైనా మెల్లమెల్లగా హీలింగ్ చేసుకోవచ్చు. స్లోగా ఇట్లా నెమ్మది ఇట్లా. అంటే దాని మీద మెల్లగా అంటే బ్యాలెన్సింగ్ వస్తుంది. ఉన్నోళ్ళు చేయొద్దండి, ఆల్రెడీ మెల్లగా రాకపోతే పర్లేదు పెయిన్, దాన్ని తెలుసుకుంటే స్లోగా అప్లై చేస్తూ పోవాలన్నమాట. దానికి మామూలుగా అయితే మన ఇళ్లలో మనకి చాలా కష్టం కదా లైఫ్ లీడ్ చేయడానికి, బ్యాక్ పెయిన్ రావడానికి. ఎంత ప్రాణిక్ హీలింగ్ చేయించుకున్నా కూడా చాలామంది మళ్ళీ తిరిగి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఎందుకు అంటే లోయర్ బ్యాక్ అనేది జెండర్కి సంబంధించింది. అలాగే ప్లస్ జననాంగాల వెనకాల ఉన్న స్వాదిష్టాన చక్రకు సంబంధించినది. అదేమవుతుందంటే అభిరుచికి తగ్గట్టుకు మాత్రమే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. సో మనకి బ్యాలెన్స్డ్గా చేసేది ఆ ఆసనం అన్నమాట. అట్లీస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది మనకి.
మనం ఏమి మనం ఇష్టపడాలి, ఏమి ఇష్టపడకూడదు, ఏంటి పట్టుకోవాలి, ఏంటి పట్టుకోకూడదు, ఇందులో ఎట్లా పోవాలి, గురువు చెప్పినట్టుగా అన్ని ఆటోమేటిక్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కింద కరెక్ట్ ఇక్కడ మంకీ బోన్ మీద బ్యాలెన్స్ ఉండడం అంటే అంత సులభమైన విషయం కాదన్నమాట ఇది. ఓకే, చూడండి. ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. ఓం. ఎలా ఉంది? కష్టంగా ఉందా? ఎలా ఉంది ఈ ఆసనం? కష్టంగా ఉందా? ఓకే, బాగుందా? బాగుంటుంది కదా. అక్కడ నిలబడడం ఎంత కష్టం చూడండి, బ్యాలెన్స్ చేసుకున్నట్టు. అందుకే సముద్రం పెద్దగా ఉంటుంది చూడ్డానికి, అవునా? ఓకే, దానికి సీక్రెట్ టెక్నిక్స్ రానప్పుడు చెప్తాం అన్నీ ఇప్పుడే. ఓకే, ట్రై చేయండి ఇప్పుడు చూపిన పద్ధతిలో. రాలేదంటే వేరే పద్ధతిలో వేయడం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లైక్ సముద్రంలో చాలా పెద్దగా ఉంటుంది వాటర్. మనం ఒక చిన్న పడవ చిన్నగానే ఉంటుంది కదా, అది వేసుకొని పోవడానికి. అట్లా ఈ లైఫ్ చాలా పెద్దగా ఉంటుంది. వరల్డ్ ఇట్లుండాలి, అట్లుంటుంది. భవసాగరం అంటారు దీన్ని. దాంట్లో ఈదాలంటే గురువు అని స్ట్రాంగ్గా పట్టుకోవాలని చెప్తుంది. అందుకే ఆది శంకరాచార్య ఇందాక ఒక పాట వినిపించాను, అనంత సంసార సముద్ర తార. అంటే సంసారం అనే నావలో మనం ఈదడానికి ఈ నౌకాసనం అంత బాగా పనిచేస్తుంది. ఆసనాస్లో మీకు అంత బాగా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది ఇది. ఈ లైఫ్ని ఈదాలంటే అంటే మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా అంటే ఇది చాలా పవర్ఫుల్. అసలు మీకు మాటల్లో చెప్పలేము, ఎన్ని చెప్పినా వేస్టే. మీరు ఆ స్వయంగా అనుభవించేలా. ఎందుకు ఆయన అట్లా చెప్పాడు? నౌక అని ఎందుకన్నాడు? గురువు చుక్క అని అలాగనమాట. నౌకాసన అని మనం ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ పెట్టినాము. బాగా హిప్ మీద బ్యాలెన్స్ చేస్తే చాలు, బ్రెయిన్ అంతా ఆ బ్యాలెన్సింగ్ అంటే సెంటర్ పాయింట్ ఎనర్జీ ఇట్లా వి షేప్లో, ఎనర్జీ అంతా వి షేప్లో దిగిపోతుంది. అడ్వాన్స్ ఆసన చూడండి ఒకసారి. టోటల్ ఎనర్జీ అంతా ఇలా కాన్సన్ట్రేట్ అవుతుంది మన బాడీ ఇక్కడంతా. అక్కడ బ్యాలెన్స్ ఆ వీకి కింద పాయింట్లో, హిప్ పాయింట్లో చాలా జాగ్రత్తగా అక్కడికే ఫోకస్ అవుతుంది అనమాట. ఇది కూర్చొని చేసుకోవచ్చు ఇట్లాగ ఇట్లా లేచి, కానీ కంప్లీట్ ఎంటీ స్టమక్తో చేయాలి. ఎవరైనా చేయొచ్చు ఇది. ఓకే, ఇలా పట్టుకొని చేయొచ్చు. దీనికి ఏమైనా రిస్ట్రిక్షన్ ఏముండదు. ఒకవేళ టైల్ బోన్ ఏమైనా ఫ్రాక్చర్లు అయింటే మెల్లమెల్లగా వాళ్ళు ఎంతో కొంత ఇట్లా పడుకొని ఇట్లా డైరెక్ట్ ట్రై చేస్తుంటారు. నెమ్మదిగా ఎనర్జీ వెళ్తుంటుంది. అయితే యోగా థెరపీలో సపరేట్ అది అనమాట. ఏం చేయాలో ఏమి చేయకూడదు అనేది సపరేట్. అవి నెక్స్ట్ కాన్సిక్వెన్స్లో మీరు రెగ్యులర్గా అటెండ్ అయితే ఇక నెక్స్ట్ అంతే యోగా థెరపీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, పేషెంట్స్ ఎట్లా ఉండాలి చాలా ఇంపార్టెంట్. అందుకే రెగ్యులర్గా ఇప్పటి నుంచి రావాల్సి వస్తుంది మీరు. కమా ఇప్పుడు జానుశిరాసన, అడ్వాన్స్ ఆసన అంటే మనం జానుశిరాసన. ఓకే, రెగ్యులర్ యోగా క్లాస్ మనం చేస్తున్నాం కదా. నిన్న ఫిట్నెస్ ఆసనాస్లో మనము పశ్చిమోత్తరాసనం చూపించినాను కదా. ఇట్లా స్ట్రెచ్ చేసుకొని 13 ఆసనాస్లో ఫిట్నెస్ సాధించడానికి ఇది కంపల్సరీ ఉంది. మీరు జానుశిరాసన అంటే ఏంటి? జాను అంటే మోకాలు, శిర అంటే ఫోర్హెడ్ వెళ్ళి టచ్ అవ్వడం, జానుశిరాసన. సో లెఫ్ట్ లెగ్తో ఒకసారి, రైట్ లెగ్. దీనివల్ల ఏంటంటే సయాటికా బ్యాక్ పెయిన్, అసలు బ్యాక్ పెయిన్ రాదండి మీరు రెగ్యులర్గా చేసుకుంటుంటే. ఓకే, నెమ్మది ఇలా చేసుకుంటే వచ్చినప్పుడు దీంట్లోనే పోగొట్టుకోవాలి అంతే వాళ్ళు ఈజీగా. మళ్ళీ మెడిసిన్స్ అన్నీ చేసి డాక్టర్ చుట్టూ మనకి బ్రెయిన్ ఉంటే కరెక్ట్గా మళ్ళీ పనిచేస్తాం, పరిగెత్తాం ఎక్కడికి. ఓకే, ఎస్. ఈ కాలంలో రోడ్లు ఎట్లున్నాయంటే మనకి హైదరాబాద్లో ఆ బైకుల మీద పోతున్నప్పుడు సడన్గా ఎగరేస్తారు, మరి డిస్కుల మీద ప్రెషర్ వచ్చేస్తుంది. ఏమైనా జరగచ్చు, గ్యారంటీ లేవు ఇక్కడ ఎవరికి. బట్ అదే ఆ బ్యాలెన్స్ పైన బ్లెస్సింగ్స్ రావాలంటే మనం ప్రాక్టీస్ చేస్తూ, అందుకే అప్పుడప్పుడు సాధనతో పాటు సేవ, భక్తి ఇవన్నీ మనకి ఆల్రౌండ్ ప్రొటెక్షన్ లభిస్తుంది అనమాట. ఆల్రౌండ్ ప్రొటెక్షన్, రైట్.
సో కాంక్రీట్ అయితే అసలు చుక్క నీళ్ళు వచ్చేది కాదు కదా, అలా అన్నమాట. కాకుండా చూడండి, అంటే ఇంతకుముందు ఇది యజ్ఞం చేసిన ప్లేస్లో అండి, అంత ఓపెన్లో ఉండింది. ఆ పైగా ఐరన్ రాడ్స్ కాబట్టి ఇవన్నీ మెల్లమెల్లగా కాకుండా దిగుతాయి అన్నమాట. మంచిదే, నీళ్ళు వర్షపు నీళ్ళు పడుతున్నాయి. ఋషి సాంప్రదాయంలో కదా, పూర్వకాలంలో ఇంట్లో కూడా ఓపెన్లో వాటర్ సెంటర్లో పడేది. అద్భుత అనుకో. నెక్స్ట్ వేరే ఆసనం, వృష్ట్రాసన. ఓకే, మీకు జానుశీలాసన ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఇలా లెగ్ ఇట్లా వేసుకొని, ఒకవేళ రాలేదు పట్టుకోలేకపోతే మీరు లెగ్ ఇట్లా పైన వేసుకొని, ఓకే, సపోజ్ మీరు ఇట్లా రాలేదు, అందలేదు, పశ్చిమోత్తరాసన రాలేదంటే ఏం చేయాలి, ఇట్లా లెగ్ పైకి వేసుకోవాలి ఒకటి. ఓకే, వేసుకున్న తర్వాత అప్పుడు దీని హైట్ పెరుగుతుంది, సపోర్ట్ దొరుకుతుంది బాగా. ఇక్కడ పొట్ట అడ్డం నిలబడుతుంది అన్నమాట ఇట్లా, రైట్. ఇట్లా రెండు పట్టుకోవాలి, ఇట్లా ఈ రెండు తీసుకుని అప్పుడు పశ్చిమోత్తరాసన సులభంగా వస్తుంది. ఈ జానుశీలాసనలో మోచేతులు ఇవి రెండు టచ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ రానప్పుడు ఇది ఇంకొంచెం బెండ్ తీసుకుంటుంది, అంటే డిస్కులు ఇంకొంచెం ఓపెన్ అవుతాయి అక్కడ. సో అందట్లేదన్నప్పుడు ఏం చేయాలి, ఈ కాలు పైకి పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దీనికి సపోర్టివ్గా ఉండడం వల్ల ఈ డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. సో ఈజీగా కొంచెం బెండ్ అవుతుంది. నెక్స్ట్ ఆసన వృష్ట్రాసన. జానుశీలాసన చాలా బెనిఫిట్ ఉంది, డిస్కులన్నీ ఓపెన్ చేస్తుంది. ఏమైనా సడన్గా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ నెమ్మదిగా దీంతోనే బాగా చేసుకోవచ్చు. మళ్ళీ అంటే టైం ఇవ్వాలి దానికి, మెల్లగా మెల్లగా చేసుకుంటే రావచ్చు. నౌ వృష్ట్రాసన, క్యామెల్ పోజ్. నెక్స్ట్ ఆసన వృష్ట్రాసన, క్యామెల్. ఇలా ఫస్ట్ వజ్రాసన నుంచి నెమ్మదిగా, ఇప్పుడు వజ్రాసనలో కూర్చోాలి, నెమ్మదిగా ఇలా లేయాలి. ఓకే, స్లోగా ఇట్లా వైడెన్ చేసుకోవాలి. వైడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇట్లా ఇక్కడ షోల్డర్ డిస్టెన్స్ లో పెట్టుకోవాలి కాళ్ళు. ఇది బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. ఇది బాగా ఎనర్జీ ఇస్తుంది, బూస్ట్ ఇస్తుంది అనమాట. ఇది మనకి లైక్ బూస్టర్ డోస్ అనమాట. వేరే ఆసనాలు చేసిన తర్వాత ఇట్లా కనుక చేస్తే బూస్టర్ డోస్ లాంటిది ఈ ఆసన. ఓకే, తీసుకొచ్చి ఇది కాలి మడ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలి. ఆఫ్టర్ టచింగ్ నెమ్మదిగా ఇట్లా ముందుకు పోవాలి. ఈ చెస్ట్ పైకి వేయాలి. ఒంటెకి ఎట్లా ఇట్లా చెస్ట్ పైన వీపుది పైగా మాడు పైకి ఎట్లుంటుందో అట్లా అనమాట. ఓకే, ఎంట ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది కదా అట్లా సేమ్. అందుకని దీన్ని వృష్ట్రాసన అన్నారు, క్యామెల్ పోజ్. ఇంకొకసారి చూడండి. ఇక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు మంచిది. శ్వాస చెస్ట్ బాగా ఓపెన్ అవుతుంది. ఎందుకు, అస్తమా ప్రాబ్లం పోతుంది, చాలా బాగా బ్రీతింగ్ డిఫికల్టీ పోతుంది. బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఉన్న వాళ్ళకి ఈ ఆసనం ఇంకా మంచిది. ఇట్లా చెస్ట్ ఎందుకో వైడ్ ఓపెన్ అవుతుంది చూడండి ఇట్లా. ఒకవేళ మీరు చెయ్యి పెట్టుకోలేకపోతే ఇట్లన్నా ఉండదు. ఓకే, ఎంత వస్తే అంత, ఎక్కడ వస్తే అక్కడ. లేదా ఏదైనా సపోర్ట్ హైట్ ఉంటే పిల్లో పెట్టుకోండి ఇక్కడ ఈ రెండు కాళ్ళ మధ్యలో. కాకపోతే రెండు హైట్లు పిల్లోలు పెట్టుకోండి, బెండ్ అవ్వండి ఇట్లా. అప్పుడు హైట్ తగ్గుతుంది కదా మీకు. అట్లా ముందుకు, ఇది మాత్రం ముందుకు పుష్ చేయాలా. ఓకే, రాని వాళ్ళకి మీరు ఇలా చేయించాలి, మీకు వస్తే పర్లేదు. రాని వాళ్ళకి ఎట్లా చేయాలని అడిగితే ఇలా చేసుకోవాలన్నమాట టెక్నిక్ దానికి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సింహాసన. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి మనం ఇంకా అడ్వాన్స్ చార్ట్ చూడండి ఒకసారి. సింహాసన, గోముఖాసన, పాదంగుష్టాసన, బకాసన. వెరీ గుడ్, సూపర్. ఎస్, ఇంకొక 10 నిమిషాల్లో మన ఆసనాలన్నీ అయిపోతాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం టైం పడుతుంది, బట్ ఎట్లా చేయాలి చాలా అవసరం కదా. కాబట్టి చేస్తూ చెప్తుంటే మీకు ఫిక్స్ అయిపోతుంటుంది. కాబట్టి ఊరికే చేసుకుంటూ పోతుంటే మీరు చేసినట్టు, నేను చేసినట్టే ఉంటుంది అనమాట. అందుకనే మీకు చెప్తూ చేస్తూ మీతో కూడా చేపిస్తూ ఉంటాను. ట్రై చేసుకోవడం, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈచ్ ఇండివిజువల్. ఇదే వీడియో నేను షూట్ కూడా చేస్తున్నాను, మీరు పెట్టుకొని చేసుకోవచ్చు, సాధించుకోవచ్చు ఎట్లా అనేది ప్రతిదీ కూడా.
అప్లోడ్ కూడా చేసేస్తాను. నిన్న ఎక్కడైతే అప్లోడ్ చేశాను ఈ రోజు కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకే, అంటే ఇవి చాలా అవసరమైనవి కదా, అడ్వాన్స్కి చేస్తున్నాను. మిగతావన్నీ ఛానల్లో ఉంటాయి, అక్కడికక్కడ క్రియలు అవన్నీ. ఎస్, సింహాసన. మీరు ఈషా ఫౌండేషన్లో సింహ క్రియ విన్నారా? ఓకే, సింహ క్రియ. అట్లా సింహక్రియ అంటే సింహాసన. ఎందుకు ఈ సింహాసన అన్నారంటే లయను ఇట్లా నోరు తెరిచి నేలకి కిందికి కొంచెం ఇట్లా పెట్టి అని చూస్తుంటుంది అనమాట, ఇట్లా గట్టిగా. అలా అన్నప్పుడు పొట్టలు లోనికి తీసుకోవాలి, లోనికి తీసుకొని అలాగే లాక్లో ఉంచాలి. సార్ చూడండి, అట్లా అనమాట. ఇంకా గట్టిగా అరచాలి. ఈ నాలుక తీసి అలాగే ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. థైరాయిడ్ కనుక సమస్య అంటే సరిగ్గా పనిచేయకపోతే కనుక అది ఇక్కడ ఉన్నది గొంతు దగ్గర మనకి ఇట్లా బాగా ప్రభావం చెందుతుంది. ఇక్కడున్న ఆర్గన్ అది కనుక బ్యాలెన్స్డ్గా పనిచేయలేదు, ఎక్కువ తక్కువ అయిందంటే ఇక్కడ బాడీలో చాలా సమస్యలు వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వస్తాయి. ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా పిల్లలకి అన్నీ అవే అట్లా సమస్యలు వస్తాయి. థైరాయిడ్ వల్ల బీపీ లేదా షుగరు ఇవన్నీ ప్రభావం చెందుతాయి. ఓకే రైట్. T3 T4 ఇవన్నీ బ్యాలెన్స్ తర్వాత ఇది ఇలా చేయడం వల్ల మనకి బోన్ డెన్సిటీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్రభావం చెందుతుంది. ఆ తర్వాత మనం ఇట్లా అన్నప్పుడు పొట్ట లోన్ తీసుకోవాలా, ఉడ్యాన బంద్ చేయాలి. చూపించిన కదా ఉడ్యాన బంద్, మీరు చూసుకోవచ్చు, దాంట్లో బందాసన దాంట్లో ఉంటుంది ప్లేలిస్ట్. ఓకే, తర్వాత ఇంకొక వెరైటీ ఉంది దీంట్లో. చార్ట్లో ఉండకపోవచ్చు, దీంట్లో లేదు చార్ట్లో, బట్ నేను చూపిస్తున్నాను. ఓకే, రైట్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి అట్లా ఒకటి ఇట్లా. ఓకే, పొట్ట లాక్ చేసుకోవాలి, లాక్కోవాలా. దాన్ని ఉడ్డియాన బంద్. ఒక ఏది నార్మల్గా ఇప్పుడు వజ్రాసనలు ఎట్లయితే ఉన్నదో సేమ్ లెఫ్ట్ లెగ్ మీద ఒక రైట్ లెగ్ ఇట్లా లాక్ చేసుకొని బ్యాక్ సైడ్ కంటే ముందు ఫోకస్ ఎక్కువ చేయండి. వెనక ఎట్లున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, బట్ స్టిల్ వెనక ఎడమ టో మీద కుడి టో పెట్టుకుని మీరు ఇక్కడ పొట్టని లాక్కోవాలి. మీకు టీ షర్ట్ ఉంది కాబట్టి కనపడదు. ఓకే, లాక్ చూపిస్తే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. అందుకే చార్ట్లో చూడండి, ఆటోమేటిక్ ఉడ్డియాన బంద్లో ఉంటుంది. అది ఉడ్డియాన బంద్. ఉడ్డియాన అంటే అది ఇంకా స్పెషల్గా మీకు బందాసు వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ కనపడదు. బందాసు ఉంది, చార్ట్లో ఉంది చూడండి, కింద లైన్లో ఉడ్డియాన బంద్ ఉంటుంది. దాన్ని స్పెషల్గా బందాసు, అడ్వాన్స్ ముద్రాసు, బందాసు. ఇంకా థియరీ పార్ట్లో ఒకసారి చెప్తాను, ప్రాక్టికల్స్ జాలంధర్ బంద్ అవి రెగ్యులర్గా యోగాలో మనం చెయ్యము, కొన్నిసార్లు పెడుతుంటాం. అడ్వాన్స్ అనమాట. బందాస్ అంటే అడ్వాన్స్ ప్రాక్టీస్, అది బేసిక్స్ కాదు. కాబట్టి ఎట్లాగైతే ఆసనాల్లో అడ్వాన్స్ ఇప్పుడు మనం చేస్తున్నామో, కొన్ని యోగాల సీక్రెట్ టెక్నిక్స్, ఎనర్జీ లాకింగ్ సిస్టమ్ అనమాట. ప్రాణాయామం చేసిన తర్వాత ముద్రా బంద చేసుకోవాలి. అవి లాక్ అయిపోతుంది, ఎనర్జీ అంతా ఆ పర్టికులర్ ఏరియాలో లాక్ అయ్యి మనకి అవసరమైనప్పుడు పనిచేస్తున్నట్టు ఆ పర్టికులర్ ఆర్గన్స్ అంతా ఫుల్గా. రైట్, నా సింహక్రియ అయిపోయింది, సింహాసన అయిపోయింది. నెక్స్ట్ ఆసన ఏముంది మనకి చూడండి చార్ట్లో. ఎస్, పాదం గోముఖాసన. సింహాసన గోముఖాసన 2 వజ్రాసనలో వస్తున్నాయి చూడండి. వజ్రాసన సిరీస్ అది యోగ శిరోమణిలో వజ్రాసన సిరీస్ అని సపరేట్ ఇచ్చేస్తాం, ఆ సిలబస్ సపరేట్. అంటే గ్రూప్ ఆ శిరోమణికి వచ్చినప్పుడు మీరు ఏమవుతారంటే ఆసనాస్ గ్రూపింగ్కి వెళ్ళిపోతారు. గ్రూప్ ఆఫ్ ఆసనాస్ సెట్టింగ్స్ అనమాట అవన్నీ. ఈ ఆసన స్టాండింగ్ ఆసనాస్, గ్రూపింగ్ ఆసన, క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆసనాస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ద అడ్వాన్స్ థింగ్స్ అన్నీ యోగ శిరోమణిలో వస్తుంది. యోగా ఆశ్రయింది అవన్నీ ఆచరించుకోవడమే, ఇంకా లైఫ్ స్టైల్లో ఆచరించుకుంటూ పోవడమే. ఇంకా అందులో కొన్ని చేసినా చాలా గొప్ప. ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ధ్యానాలు కానీ, క్రియలు కానీ రెగ్యులర్గా పొద్దున సాయంత్రం కొంచెం లేదా పొద్దున కొంచెం చేస్తూ లైఫ్లో ఉంటే అది అంతకంటే గొప్ప ఆచరిస్తున్నారు, టీచ్ చేస్తున్నారు అంటే. నౌ ద కమన్ గోముఖాసన. గోముఖాసనకి ఇలా కూర్చొని ముందుగా నెమ్మదిగా రైట్ సైడ్ వజ్రాసన నుంచి వచ్చి దిగి ఇట్లా లెఫ్ట్ లెగ్ ఇట్లా ముందుకు తీసుకోండి.
ఎప్పుడైతే లెఫ్ట్ లెగ్ మనము ఇలా తీసుకుంటామో ఇట్లా రెండు ఒకటి లాక్ చేసుకోవాలి. ఓకే, ఏ లెగ్ పైకి వెళ్ళిందో ఆ లెగ్ హ్యాండ్ తీసుకోండి. ఇది బేసిక్. ఓకే, తర్వాత ఇలా వెనక లాక్ చేసుకోవాలి. స్లోగా వెనక ఒకటి ఇట్లా పట్టుకోవాలన్నమాట. పట్టుకునిందా, ఒకవేళ మీకు పట్టుకోకపోతే పర్లేదు, నో ప్రాబ్లం. పట్టుకుంటే చాలా మేలు, మంచిది. ఓకే, వచ్చేసింది ఆసనం. వెనక గ్రిప్ మిస్ అవుతుంటుంది ఒక్కసారి, బాగా ఫ్లెక్సిబిలిటీ పోతుంది. అదే స్నానం చేస్తున్నప్పుడు సోప్ అంతా వెనక అనుకొని ఇట్లా పట్టుకొని ట్రై చేస్తే దొరికేస్తుంది అనమాట. ఓకే, నవ్వు ఇటు పక్క స్లోగా దిగుతూ ఓకే, ఇలా పట్టుకొని వెనుక స్లోగా ఇది ఇట్లా ఉండాలి ఫస్ట్ పోస్చర్. తర్వాత ముందుకు బెండ్ అవ్వడం, ఇంకా అడ్వాన్స్ ఫోర్ హెడ్ అట్లా నిలబడాలి. రైట్, గోముఖాసన. ఇలా ఉన్నా కూడా గోముఖాసన. ధ్యానము ఇందులో చేస్తే ఎనర్జీ లాక్ అవుతుంది. సీట్ దగ్గర లాక్ అవడం వల్ల ప్రతి శ్వాస అడ్వాంటేజ్ మనకి. ఎందుకు, కింద మూలాధార చక్రం దగ్గర మనము మలరంధ్రం బంద్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అంతా వాపస్ వెళ్తుంది మనకి. ప్రతి శ్వాస మేరుదండం కూడా పైకి వెళ్తుంది, కుండలిని అసెండ్ అవుతుంది అనమాట మెడిటేషన్ ఇందులో చేసుకుంటే. ఆ చార్ట్ లో ఒక చోట కింద ఉంటుంది చూడండి, సెకండ్ బాటమ్ లో చార్ట్ లో ఉంటుంది చూడండి ఒకసారి. గోముఖాసనలో ధ్యానం అని చూపించుంటుంది. ఆ పోస్చర్ లో మీరు ధ్యానం కూడా చేసుకోవచ్చు. పోస్చర్ బాగుంది కాబట్టి నేను అట్లా ఉంచేసాను అక్కడే. ధ్యానం నేను అప్పుడప్పుడు అట్లా చేసాను అందులో. ఈజీ. ఓకే, గోముఖాసన అయిపోయింది మనకి. ఇప్పుడు వజ్రాసనంలో మనం ఏం చెప్పినాం, ఇక్కడ రెండు ఆసనాలు తీసుకున్నామా. ఇన్ వజ్రాసన, అడ్వాన్స్ ఆసనంలో వజ్రాసనం నుంచి చేసుకునే రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి చార్ట్ లో ఉన్నాయి. అడ్వాన్స్ ఆసనాస్ అన్ని ఒక రౌండ్ వేసుకుని వచ్చినాం ఈ చార్ట్ లో. చూసుకుంటే చాలు మనము అందులో మీకు ఏది ఇష్టపడుతుందో, మీ బాడీకి తగ్గట్టుగా ఏది బాగా వస్తుందో అందులో మీరు 3 చేసి చూపించినా సరిపోతుంది మీకు. ఎగ్జామ్ అప్పుడు, ప్రాక్టికల్ అప్పుడు బాగా చూసుకోవాలి మీకు బాగా ఏది ఫిట్ అవుతుందని. నెక్స్ట్ ఆసన బ్యాలెన్సింగ్ ఆసనాస్. మళ్ళీ ఇప్పుడు టో మీద బ్యాలెన్సింగ్, హ్యాండ్ మీద బ్యాలెన్సింగ్ రెండు వస్తున్నాయి చూడండి. ఎస్, పాదంగుష్టాసన. ఇది చాలా పవర్ఫుల్. నేను కూడా ఎక్కువ చేయను, అప్పుడప్పుడు చేస్తుంటా, బట్ చేస్తే చాలా మంచిది. ఎస్, ఒక్క సెకండ్ మీరు ఉన్నా చాలు దీంట్లో. స్లోగా అయితే ఇక్కడ లెగ్స్ మీద టో మీద పెట్టుకొని ఇట్లా జాగ్రత్తగా ఉంచుకొని చేతులు ఇట్లా వేలు తీసుకొని నెమ్మదిగా ఓకే అలా నమస్కారం పెట్టాలి. బ్యాలెన్స్ మిస్ అవుతుంది ఖచ్చితంగా. ఆ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అదనమాట. ఓకే, నా ఇటు పక్క లెగ్ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి. పాద అంగుష్టాసన ట్రై చేయండి. ఎంతో కొంత పడిపోతారు కదా, ఇట్లా పడిపోతే ఇట్లా పట్టుకోవాలా. ఓకే, రాకపోతే మనం ఇటుపక్క కానీ నెమ్మదిగా చేసుకోవాలి. ఇది ఓకే అట్లా. ఇది పాదంగుష్టాసన. ఇందులో ఎంతసేపు ఉంటారో వండుకోండి, జస్ట్ చేసి చూపించినాను కదా, ఇది చాలన్నమాట మనకి. వస్తే చాలు వాడు. ఒక్క సెకండ్ నమస్కారం, రెండు చేతులు కలిసినాయి ఆ పోస్చర్లో, వావ్ క్లాప్ కొట్టుకోవడమే అంతే. అంత మీనింగ్ ఏముంది. ఎస్, నెక్స్ట్ యా ఇది బాగుంటుంది. బకాసన, ముక్కు పగలు కొట్టుకునే ఆసనాన్ని కూడా కొంతమంది అంటారు. ఇది చూసి పోస్చర్ బాగుంది కదా అని చెప్పి చార్ట్లో చూసి డైరెక్ట్ వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ చూసే ఇది చాలా కొంతమంది వెళ్తారు, చేస్తారు, అదృష్టం కొద్ది రావచ్చు. లేదంటే దబ్బుకని పడినారంటే ముక్కు పగిలిపోతుంది. నాకు తోడాసన అంటారు గురుజీ. ముక్కు టప్ అని పగలచ్చా, సడన్ గా పడుతుంది. అలాగే కొంగ దాని ముక్కు దగ్గర నుంచి అక్కడ పట్టుకుంటుంది కొంగ, అందుకే దీన్ని బకాసనారు. బకా అంటే కొంగ. ఫిష్ ఎలా కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది, సైనసైటిక్ చాలా మంచిది. ఇది చేసి చూపిస్తాను చూడండి, బెనిఫిట్ అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఫోకస్ చేయండి.
ఎలా తీసుకోవాలి? నెమ్మదిగా ఫస్ట్ ఇట్లా బాడీని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పోస్చర్లో చూడండి ఒకసారి ఆసనం ఎలా ఉందో. అలా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇలా తీసుకోవాలి. కింద చూసుకోవాలి బ్యాలెన్స్ కింద బాగుందా లేదని. ఓకే, ఈ చంకలకి ఇదే పెట్టుకోవాలి ఇట్లా. ఓకే, నెమ్మదిగా శ్వాస నార్మల్గా ఉంచుకోవాలి. ఇలా చేతులు పెట్టి స్లోగా ఇట్లా లేయాలి ఫస్ట్. ఓకే, ఓకే, కాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఎస్, ఈ ట్రైసెప్స్ మీద నిలబడాలి. బైసెప్స్ ట్రైసెప్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఈ ట్రైసెప్స్ మీద చేసుకోవాలి. థ్యాంక్ యూ. అంతే చాలు. ఈ ఏజ్లో 30 years తర్వాత అడ్వాన్స్ ఆసనాస్ చేయకూడదు. అందుకే అన్నిట్లో కొన్ని ఒక 3 చేసినా సారిపోతుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కట్ చేస్తాం, ఏముంది. యోగా అంటే ఓన్లీ ఆసనాలు ఒకటే కాదు కదా మనకి. అది వెరీ గుడ్. సో ఇంకొకసారి చూస్తారా? ఎస్, బకాసన. ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయినామంటే మనము కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయిందంటే దబ్బుకని పడిపోతాం అంతే. ఆల్ అడ్వాన్స్ ఆసనాస్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయిందంటే స్పెషల్ ఇది బ్యాలెన్సింగ్, హ్యాండ్ బ్యాలెన్స్, లెగ్ బ్యాలెన్స్ అని సపరేట్ ఉంటాయి అనమాట. ఇది హ్యాండ్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, ఫ్రాక్చర్లు కూడా అవుతాయి చేతులు. ఎక్కడో యాక్సిడెంట్లు కూడా అక్కర్లేదు, ఇక్కడ కూడా జరగచ్చు, చెప్పలేము. కానీ ఫోకస్డ్గా టెక్నికల్గా, అందుకే టెక్నిక్ చేసుకోవాలో చూడాలి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఆ పోస్టర్ చూడడానికి బాగుంటుంది, కానీ ఎట్లా వచ్చినా నేను ఇలా సెట్ చేసుకొని నెమ్మదిగా ఇలా ఓపెన్ చేసుకున్నా. అంటే ముందుగా ఇట్లా చేసుకొని నడుముని ముందే తీసుకొని ఇలా సంకలో పెట్టుకున్నా. నెమ్మది పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకున్నాము. నెమ్మదిగా చేతి ఇలా పెట్టుకొని ఇలా తీసుకుంటాం. ఓకే, చాలా మంది ఇక్కడ పెడతారు చేతులు, అది రాంగ్. దీని ఇది ఉండాలి, అది ఇక్కడ రావాలి, అది ఇక్కడ కాదు, సైడ్లో ఇట్లా కూడా లేపుతారు. ఓకే, అది నాన్ టెక్నికల్. ఓకే అనుకోవడం, పాస్ పద ఎంత ఉందా హ్యాండ్ బ్యాలెన్స్ చేసిన వాళ్ళు. కానీ ఇలా చేస్తే గ్రిప్ బాగా దొరుకుతుంది కాబట్టి లేపచ్చు, అంటే చేతితో అదమచ్చు అనమాట. కాబట్టి ఈజీగా లేస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, అది ఇక్కడ లేయాలి, ఇక్కడ పెట్టాలి బ్యాలెన్స్. ఇంకా అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు కాళ్ళు. కొంతమంది లిఫ్ట్ చేసి మెల్లగా కిందకి దించుతారు, అది ఇంకా అడ్వాన్స్. శిరోమణిలో మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు అట్లనమాట. రైట్, అక్కడి నుంచి మళ్ళీ పైన పద్మాసనం వేసి మళ్ళీ కిందకి వస్తారు. సో అవి చిన్నపిల్లలకి అయితే చాలా అడ్వాన్స్ బాగుంటుంది, నో ప్రాబ్లము. ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4, ఓం 5, ఓం 6, ఓం 7, ఓం 8, ఓం 9, ఓం 10, ఓం 11, ఓం 12, ఓం 13, ఓం 14, ఓం 15, ఓం 16, ఓం 17, ఓం 18, ఓం 19, ఓం 20, ఓం 21, ఓం 22, ఓం 23, ఓం 24, ఓం 25, ఓం 26, ఓం 27, ఓం 28, ఓం 29, ఓం 30. 30 seconds ఉంటే చాలు, అలా వస్తే చాలు. అట్లా కాసు 1 సెకండ్ 2 సెకండ్లు కాలము ఉన్నామా చాలు. మన కోసం మన సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్. అప్పుడు నేను అన్ని చేస్తాను, రోజు అన్ని కష్టపడుతున్నామంటే బాడీలో మనకి అన్ని బ్రెయిన్ బాగా రిలీఫ్ ఇచ్చేస్తుంది మొత్తం స్ట్రెస్ అంతా. ఎందుకో అన్ని ఆసనాలు, రకరకాల ఆసనాలు చేసినప్పుడు బ్రెయిన్ ప్యాటర్న్ అప్పుడే అడ్జస్ట్ అయిపోతుంది మొత్తం, థింకింగ్ ప్యాటర్న్ ఇవన్నీ. ఎస్ నో యా, ఇప్పుడు వస్తుంది చూడండి అమ్మా అడ్వాన్స్ ఆసనం ఇంకొంచెం. మయూరాసన. ఓకే, మయూరాసనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి లేడీస్కి. మళ్ళీ మేము ఎందుకు చేయకూడదని ఫీల్ అయిపోయారు ఒకటేసారి. లేడీస్ చేయొద్దు అని చెప్పేసి మనకు మేము ఎందుకు చేయకూడదు అనుకుంటారు, అజ్ఞానంలో. ఇక్కడ ఏముందంటే ప్రాబ్లం ఏంటంటే ఆసనం చేస్తున్నప్పుడు గర్భసంచి మీద పొట్ట చేతులు బాగా ప్రెషర్ పడతాయి కాబట్టి అది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది బ్యాలెన్స్ చేసే ఒకసారి. కాబట్టి లేడీస్కి ఈ యొక్క మయూరాసన కట్ ఓకే చేయకూడదు అనమాట. స్టిల్ మేము చేస్తామంటే అది మీ ఇష్టం. పెద్ద వయసులో అన్నీ అయిపోయి ఉంటాయి చూసారు, ఏం లేదు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఇంకేముంది, అప్పుడు ట్రై చేసి ఇది అడ్వాన్స్. ఇంకా అప్పుడు ఎందుకు ఈ అడ్వాన్స్ ఆసన,
అవసరమే లేదు. ఎనీవే ఓ రైట్, ఒకసారి చూడండి. ఓం గురుజీ. ఓ మాస్టర్స్ ఒక అందరూ చూపించి రైట్. ఫస్ట్ బేసిక్ చూపిస్తాం. వజ్రాసనం నుంచి రావాలి. ఫస్ట్ మయూరాసనకి ఒకసారి చూడండి, ఎందుకంటే కాళ్ళు వెడల్పుగా పోతాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి వెనక ముందు. ఓకే, ఒకసారి గురుజీకి నమస్కారం చెప్పండి. ఓం. లైవ్ లో ఉన్నట్టే కదా, ఫోటో ఉంది కాబట్టి. ఇక్కడ ఆన్లైన్ లో రాకపోతే అట్లా అనమాట. రైట్, నెమ్మదిగా చేతి ఇలా పెట్టుకొని బేసిక్ చూపిస్తున్నాను. ఫస్ట్ చార్ట్ లో పద్మ మయూరాసనం ఉంది, మీకు ఇప్పుడు మయూరాసనం చూపిస్తున్నా. ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్లోగా ముందుకెళ్ళాలి. ఇట్లా అక్కడ ఎంతసేపు అంతసేపు ఉండి నెమ్మదిగా కాళ్ళు దించుకొని ఇట్లా వచ్చేసారు. పడిపోయే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ మిస్ అయితే చాలా ప్రమాదం ఇది. నేను చెప్తున్నాను, రిటర్న్ వెళ్ళి పడిపోవచ్చు ఒకటేసారి, సైడ్ వెళ్ళిపోవచ్చు, ఫ్రాక్చర్లు అవ్వచ్చు. నేను చిన్నప్పుడు నాకు తెలీదు, చెప్తున్నా, ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మొన్న కూడా ఎప్పుడో క్లాస్లో చెప్పినట్టు గుర్తు నాకు. చిన్నప్పుడు ఐ థింక్ ఇంటర్మీడియట్ మా ఊర్లో రాయదుర్గం, అనంతపురం జిల్లా. ఎదురుగా సూర్యుడు, ఇల్లేమో హైట్ ఉంది, మెట్లుంటాయి. జస్ట్ సెంటర్లో హాల్లో పడసలని ఉంటుంది, కొంచెము చిన్న వాకిలి, మేజర్ వాకిలి. ఆ మేజర్ వాకిలికి సన్ రైస్ ఇలా ఓపెన్ అవుతాయి చెట్టు నుంచి. ఎంత బాగుంటుందో విజన్. అందుకని నేను ఆయనకు నమస్కరిస్తున్నట్టుగా అక్కడ చూసి మయూరాసనం చేసినా సడన్ గా బ్యాలెన్స్ మిస్ అయింది. బయటకు వచ్చి పడ్డాను ఒకటేసారి మెట్ల కింది వరకు. మెట్ల కిందకి వచ్చి వస్తే కిందంతా ఇంకొంచెం స్ట్రెచ్, బండలు ఉన్నాయి, కాలువ ఉంది. ఇంకేమైనా ఏక లక్కీని చేతులు ఇరగలేదు నా అదృష్టం కొద్ది. బై లక్, గాడ్ గ్రేస్ అప్పుడు. ఓకే, చిన్నప్పుడే. సో అట్లా అయిపోతుంది. ఎవరైనా చూసారు అప్పటికి ఎందుకు భయమవుతుంది. ఎవరు లక్కీ నాకు చూడలేదు కాబట్టి, దూరంగా ఉన్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళైతే చూడలేదు కాబట్టి పర్లేదు. బయట చూసి ఏందనుకున్నారు, ఓకే నో ప్రాబ్లం. సో నాన్ టెక్నికల్గా కొన్నిసార్లు మనం బ్యాలెన్స్ మిస్ అవుతుంటాం, నో ప్రాబ్లం. అయినా భయపడకూడదు. యోగాలో ఉన్న కొన్నిసార్లు జరిగినాయనుకో, అయినా భయపడద్దు. అవుతుంటాయి, పోతుంటాయి, మళ్ళీ మామూలు. లైఫ్ ఈజ్ చల్తా హై. యోగాలో చాలా వెరైటీస్ ఉంటాయి. మిగతా దాంతో హ్యాపీ బతుకుతాం సంతోషంగా. ఇప్పుడు మయూరాసన బేసిక్ చూపించాను కదా, దీంట్లో అడ్వాన్స్ ఇంకా పైకి లేపడము. పద్మ మయూరాసన చేద్దాం ఇప్పుడు ఒకసారి. రైట్, కమాన్. పద్మ మయూరాసన. ఫస్ట్ పద్మ మయూరాసనకి ఇలా పద్మాసన చేసుకోవాలి. రైట్, నెమ్మదిగా మళ్ళీ ఇలా తీసుకురావాలి. సేమ్ పద్మ మయూరాసనకి ఇట్లా ఫస్ట్ ముందే పద్మాసన వేసుకోవాలి. అక్కడి నుంచి ఇలా చేతులు పెట్టి ఇట్లా పైకి లేపాలి. ఓకే, స్లోగా ఇవి మెల్లగా స్లోగా రావాలి. అక్కడ శ్వాసించాలి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. లైక్ బ్యాలెన్స్, సంతులనాసనం, ఆ పక్క ఈ పక్క బ్యాలెన్స్ చేసుకోవడం. ఓకే, నిన్న కూడా సేమ్ ఒక్కొక్క ఆసనాన్ని ఎట్లా చేయాలని టెక్నిక్ చెప్పాను. 13 ఆసనాస్ చూడండి ఒకసారి. 13 ఆసనాస్ అని నవలిక్రే అండ్ 13 ఆసనాస్ అని ఉంటుంది. నిన్న అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఆల్రెడీ, యూ కెన్ సీ ఇట్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది ఎప్పుడో ఎక్కడికోపోతుంది. నిన్నదే చూడేసుకుంటే 13 ఆసనాస్ చార్ట్లో ఉన్నవన్నీ చెప్పేసాను. బాగా జాగ్రత్తగా ఉంటుంది, మీరు ఫాలోఅప్లో బాగుంటారు కరెక్ట్గా. రైట్, నవ్ లాస్ట్ ఇంకెన్ని ఉన్నాయి? యా, లాస్ట్ ఆసన శీర్షాసన వెరైటీస్. శీర్షాసన వెరైటీస్ ఇక్కడ మీకు ఒకటి శీర్షాసన, ఇంకోటి సాలంబ సర్వాంగాసన, ఇంకోటి శీర్షాసన. ముందుగా సాలంబ సర్వాంగాసన చూపిస్తాను. ఓకే, సాలంబ సర్వాంగాసన ఎలాగుంటుంది? సాలంబ సర్వాంగాసన
మీకు ఇంకొంచెం చిన్న చెప్తున్నా. సాలంబ అంటే సపోర్ట్, విత్ సపోర్ట్. సాలంబ. ఆలంబ అంటే కొంచెం సపోర్ట్ అనమాట, దేనిదైనా అంటి పెట్టుకొని ఉన్నది ఆలంబనం. సాలంబ విత్ సపోర్ట్, విత్ సపోర్ట్ అని ఇక్కడ. నీరాలంబ వితౌట్ సపోర్ట్. ఇక్కడ నీరాలంబ సర్వాంగాసనం వితౌట్ సపోర్ట్ చేస్తుంటాం మనం. ఓకే, నీరాలంబ సర్వాంగాసనం. ఓకే, నెమ్మదిగా ఇలా ఇది చేసాం కాబట్టి మళ్ళీ మత్స్యాసనం చేసుకోవాలి. ఓకే, బాగా ప్రెషర్ అయి ఉంటుంది కాబట్టి. కాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి అక్కడ చివర్లో. మత్స్యాసనం అంటే కాంపెన్సేట్. సర్వాంగాసనం వేసాం కదా, సాలంబ సర్వాంగాసనం, నీరాలంబ సర్వాంగాసనం రెండు అదే. అంటే మనం సపోర్ట్ తీసుకొని, అంటే సర్వాంగాసన ఇట్లా సపోర్ట్ తీసుకొని చేస్తాం కాబట్టి చేస్తాం. దీంట్లో విపరీత కారణి ముద్ర ఉంటుంది ఒకటి, అది కూడా దాంతో పాటు మెల్లగా చెప్పేస్తాను. అది అడ్వాన్స్, బట్ యూఆర్ సో లక్కీ అనుకోండి అంతే. విపరీత కారణి అంటే డిఫరెన్స్ సర్వాంగాసనకి ఇది విపరీత కారణి ముద్రకి. సర్వాంగాసన లాగా ఇట్లా ఉంటుంది, స్పైన్ 45 degrees ఉంటుంది, కాళ్ళు మాత్రము స్ట్రైట్గా ఉంటుంది ఇక్కడ. ఇది సర్వాంగాసనని మేము ఓకే చేసేస్తాం, ఎందుకు ఆ మాత్రం లేకపోతే చాలు కదా అని. ఓకే, ఇన్వర్టెడ్ పొజిషన్ ఇది అనమాట. ఆకలి బాగా పుట్టిస్తుంది చూడండి. 45 degrees స్పైన్, 45 degrees కాళ్ళు స్ట్రైట్. కానీ సర్వాంగాసన అంటే ఇట్లా, రైట్. వెనక ఫోటోలు తగ్గుతుంది అంటే స్లోగా మెల్లగా కాళ్ళు దించుకుంటూ రావాలి. రైట్, నౌ శీర్షాసన. లెట్ us go to final asanas. There you can then ask. శీర్షాసనలో శీర్షాసన ఏంటంటే కింగ్ ఆఫ్ ద ఆసనాస్. లైక్ ఫాదర్, మదర్ ఎలాగో ఆసనాస్లో ఫాదర్ ఆఫ్ ఆసనాస్ అని అంటే కనుక, కింగ్ ఆఫ్ ద ఆసనాస్ అంటే కనుక శీర్షాసనాన్ని రాయాలి మీరు. సర్వాంగాసన ఏమవుతుంది అంటే క్వీన్ ఆఫ్ ద ఆసనాస్. సో మదర్ ఆఫ్ ఆసనాస్ సర్వాంగాసన. మనం చేసింది నీరాలంబ సర్వాంగాసన. ఇది ఇంకొంచెం మాట వస్తుంది. చేతులు వితౌట్ సపోర్ట్ లేసే చూసారా, సపోర్ట్ కూడా లేదు. అది సపోర్ట్ ఇస్తే సాలంబ సర్వాంగాసన, నీ వితౌట్ సపోర్ట్ ఇస్తే నీరాలంబ సర్వాంగాసన, స్ట్రైట్ ఇట్లా. రైట్, నా శీర్షాసనంలో రెండు వెరైటీలు చూపిస్తాను మీకు. ఫస్ట్ సపోర్ట్. ఓకే, దీనికి టెక్నిక్ మన దాంట్లో ఛానల్లో శీర్షాసనాన్ని ఎత్తుక్కోండి, ఆసనాస్లో ఉంటుంది. చాలా ఫుల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాను, షార్ట్స్లో ఉన్నాయి. అలాగే లెంత్ వీడియోస్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. షార్ట్ కట్ 15 minutes, 5 minutes, 10 minutes, 4-5 వీడియోలు ఉన్నాయి శీర్షాసనవి. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి మొత్తం చెప్పిన దాంట్లో మీరు చూసుకోవచ్చు. బాగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఎట్లా పోవాలని ప్రతి పద్ధతి మీరు ఇప్పుడు ఇట్లా ఎట్లాగైతే ఆన్లైన్లో చేస్తున్నారో, ఇప్పుడు ఎట్లయితే ఆన్లైన్లో మీరు చూస్తున్నారో, ఇప్పుడు వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారో, అట్లాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్టికులర్ ఒక 15-20 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో శీర్షాసనం మీద. ప్రతి ఇది ఎట్లా చేయాలని డీటెయిల్గా ఉంటుంది, మీరు వెళ్ళి చూడాలి కంపల్సరీ దాన్ని. శీర్షాసనం మీకు ఇప్పుడు టెక్నిక్ చెప్తాను. లెట్ us finish this. ఆల్రెడీ 6:15-20 అయిపోయింది కాబట్టి. రైట్, ఇంకొకసారి రాలేదంటే మీరు మళ్ళీ మీ డౌట్లు అడగాలి కాబట్టి అందుకే నేను. ఓకే, ఫస్ట్ శీర్షాసనకి ఇలా ఉంచుకోవాలి, ఇలా లేయాలి, కాళ్ళను ఇలా తీసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఓకే, నెమ్మదిగా ఇలా 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 తీసుకోవాలి. ఓకే, మళ్ళీ దీంట్లో వెరైటీస్ అడ్వాన్స్ చూపిస్తాను ఇప్పుడే మీకు. ఓకే,
ఇవన్నీ యోగ శిరోమణి సబ్జెక్టులు మీరు చేస్తారంటే నో ప్రాబ్లం, కానీ అసలు బేసిక్ రావాలి, మెల్ల బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఆఫ్టర్ శీర్షాసన ఫస్ట్ శశంకాసన రావాలి, స్ట్రైట్ అవే రాకూడదు, శశంకాసన చేయాలి. ఓకే, నెమ్మదిగా వజ్రాసనం రావాలి, కళ్ళు మూసి స్లోగా మళ్ళీ తాడాసనం రావాలి, ఇట్లా లేచి. ఓకే, తాడాసనం. ఇంకొక శీర్షాసన వెరైటీ ఉంది కదా, అదొకటి కూడా చూద్దురంట. విత్ సపోర్ట్, సాలంబ శీర్షాసన. క్లాప్ క్లాప్ చేసుకోండి. అన్ని కంప్లీట్ అయినాయి, మొత్తం ఆసనాస్. ఓకే, అడ్వాన్స్ ఆసనాస్ అన్ని మీకు చూపించినాయి. ఓకే, నేను చేసినవన్నీ మీకు చేసి చూపించినాను అక్కడ. అవి చాలు కదా మనం చేసినవి చూసుకుంటే. గొప్ప ఎందుకు గొప్ప? అరే అంత కంట్రోల్ పెట్టుకోవడం ఇది ఎప్పుడో చేసింది, కొన్నేళ్ల క్రితం. స్టిల్ మెయింటైనింగ్ ఇట్ ఆసనాస్ విషయంలో. చాలు, దాంట్లో 1-2 చేసుకున్నా నాకు హ్యాపీయే. మేము జస్ట్ కపాలభాతి చేసుకుంటే చాలు, మేనేజ్మెంట్ అవుతుంది కదా లైఫ్. ఎన్నెన్నో పోతాయి ప్రాబ్లమ్స్. ఓకే, ఎస్. ఎనీ డౌట్స్ నౌ? ఆస్క్, యూ కెన్ ఆస్క్ నౌ. శవాసన వేసుకోవాలి ఇప్పుడు. డీప్ ఇన్ని ఆసనాలు చేసిన తర్వాత డీప్గా శవాసన 15-20 నిమిషాలు చేయాల. శవాసన కదలకుండా అట్లీస్ట్ 10 minutes. లేచేది కూడా నెమ్మదిగా లేచాలి, లేచే పద్ధతి ఇవన్నీ చెప్పినాను కాబట్టి. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది మీకు ఇప్పుడు నేను 1 సెకండ్ ఉండండి. జ్యోతి త్రాటక్ ఆల్రెడీ మీకు ఛానల్లో గ్రూప్లో జ్యోతి త్రాటక్ ప్లేస్ చేసేసాను లింకు. అది ఎలా చేయాలనేది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గ్రూప్లో ఇంకొకసారి మనం చేయాలి. ఇక్కడ చెప్తున్నట్టే సేమ్ అట్లాగే ఉంటుంది. తర్వాత డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పున్నాను. ఓకే, క్లాస్లోనే. దీర్ఘ విశ్రాంతి స్థితినే ఉంటుంది. ఇప్పుడే గ్రూప్లో పెట్టేస్తున్నాను. అడ్వాన్స్ ఆసనాస్ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను ఈరోజు. ఎస్, ఓం. ఎస్, జ్యోతి త్రాటక్ దీర్ఘ విశ్రాంతి స్థితి, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. అంటే ఇంతసేపు చేసిన తర్వాత ఆసనాలు లాస్ట్లో డీప్ రిలాక్స్ అవ్వాలి. అందుకనే అది ముందు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, పెట్టాను కూడా. మళ్ళీ ఇంకోసారి ఈరోజు స్పెషల్గా మీకు పెడుతున్నాను. ఇక్కడితో నాకు నో ప్రాబ్లము, ఐ కెన్ మేనేజ్ ఇట్. రిలాక్స్ కాకపోయినా నా స్థితి వేరే కదా, ఉంటుంది అట్లా కొంచెం, లేకపోయినా పర్లేదు. దాని బ్యాలెన్స్ కొంచెం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, కాసేపు రిలాక్స్ అవ్వాలి, అప్పుడు ఇంకా బాగా ఎనర్జీ వస్తుంది అనమాట, వెళ్తూ ఉంటుంది. సో ఎనీ డౌట్స్ నౌ? యా దీపా, సాయి, యా. వెరీ గుడ్ క్వశ్చన్, నైస్. ఏంటంటే మనకు ప్రతి ఆసనాన్ని 10 seconds నుంచి 30 seconds మినిమం ఉంటే చాలు. మినిమం అట్లీస్ట్ 5 seconds, 1 or 2 seconds. అడ్వాన్స్ అయితే 1 or 2 seconds ఉన్నా చాలు. అడ్వాన్స్ అయితే నో ప్రాబ్లం.
మనమేం కాంపిటీషన్కి వెళ్ళట్లేదు కదా, కాంపిటీషన్లో 3 minutes వరకు ఉంటాయి. 1 minute రేంజ్, 60 minutes 30 seconds రేంజ్ నుంచి అక్కడ జడ్జెస్ ఎట్లా డిసిజన్ తీసుకుంటారో చెప్పలేము. ఓకే, ఆ కాంపిటీషన్స్ ఎట్లుంటాయి, రేంజ్ ఉంటాయి, ఏజ్ గ్రూప్ రేంజెస్. ఆ ఏజ్ గ్రూప్ రేంజ్ బట్టి కాంపిటీషన్స్లో అంత ఇంత అని. పాతకాలంలో ఒక్కొక్క ఆసనాన్ని గంటలు చేసేవాళ్ళు. నేను చెప్పాను కదా, ఒక్క ఆసనాన్ని 3 గంటలు చేసిన తర్వాత ప్రాణాయామంకి మనం ఎలిజిబిలిటీ. అట్లా అంటే ఈ కాలంలో యోగాకి ఒక్కరు కూడా రారు, ఇంకా ఎవరు చేయరు, మన సంబంధం లేదు పదా అనుకోవాలి అంతే ఇంకా. సో ఓకే, అందుకే పాతకాలంలో ఎవరికి వాళ్ళు మాత్రమే గురువు దగ్గర నుంచి సీక్రెట్గా తెలిసేది. ఆ సీక్రెట్గా మెల్లకి ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు, అక్కడక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాన్షియంట్ టైమ్స్లో ఈ టెక్నిక్స్ అన్నీ. ఇప్పుడు మోడర్న్ మెడికల్ సైన్స్ పూర్తిగా భ్రష్టు పట్టించేసింది వైద్య విధానాన్ని, తనంతకు తానే అక్కడ ఉన్న సిస్టమ్స్లో. అంటే ఎట్లా పడితే అట్లా అయిపోయింది, కనీసం ఎడ్యుకేట్ చేయట్లేదు పాపం. అదే బాధ అంతే, ఇంకేం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇంకా మినిమం ఎడ్యుకేట్ చేస్తే, అమ్మాయి ఇవి ట్యాబ్లెట్స్ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీరు మిగతావన్నీ చేసుకుంటూ ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఓకే, డాక్టర్లు అంటేనే మనకి ముందు జాగ్రత్తగా పూర్తి నమ్మకం ఉంటుంది, చేతులెత్తి మొక్కుతాం మనం. అందుకే యోగాలో ముందే సైడ్ ఎఫెక్ట్స్ ఫస్ట్ చెప్పేస్తాం మేము. ఎందుకు జాగ్రత్త అని ముందే ఎందుకు చెప్తాం అంటే, ఇది ఎట్లుంటుందంటే మెయింటైన్ చేయడమే పెద్ద కష్టం. డాక్టర్లు కూడా రోగాలు రావంటే వస్తాయి నాయన, ఈ మనిషి కూడా డాక్టర్కి నాలెడ్జ్ ఉంటుంది అంతే. ఆయన ఎంతమందిని హ్యాండిల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతమంది పేషెంట్లు చూసి మైండ్ అంతా ఊరికే ఇంటికి వెళ్ళంగానే ఆ పేషెంట్ల స్ట్రెస్ కూడా ఉంటుందా లేదా? ఏమండి చెప్పండి, ఇది సీక్రెట్, మనలో మనం మాట్లాడుకుందాం. ఎంతమంది పేషెంట్లు వస్తుంటారో వాళ్ళకున్న ఆల్రెడీ విద్య ట్యాబ్లెట్లు ఇస్తుంటారు, కొన్ని సతాయించే రోగాలు రావచ్చు, అస్సలు పోవట్లేదు అన్నప్పుడు పేషెంట్లు కంటిన్యూ ప్రతిసారి దాంతో తీసుకుని వస్తుంటారు. ఎందుకు పోవట్లేదని వాళ్ళకు కూడా ఒకసారి వస్తుంటుంది, ఎన్నెన్నో ప్రయోగాలు చేయాల్సి వస్తుంటుంది అక్కడ ఉన్న మెడిసిన్స్తో. అవి ట్రై చేయాలి. అందుకే డ్రగ్స్ ఈ వాళ్ళు కొత్తగా వస్తున్నవి అన్నీ చూస్తుంటారు ఫార్మసిస్ట్లో. ఓకేనా? సో దట్ ఈస్ సిస్టమ్. అలాగే వేరే మనకి ఇక్కడ ఉన్న టెక్నిక్స్ ఆల్రెడీ మనం ఆసనాల్లో ఏవేమి ఉంటాయి, సీక్వెన్స్, డైట్, మేనేజ్మెంట్, ఇవన్నీ మార్చుకోగలిగినామంటే రీసెట్ చేసుకోవడమే ఇదంతా. మళ్ళీ బ్రెయిన్ ప్యాటర్న్ని, లైఫ్ స్టైల్ ప్యాటర్న్ని, అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు, డయాబెటీస్ లేదంటే ఇంకేమైనా ఇవన్నీ. ఓకే, నీ డౌట్ క్లియర్ అయింది కదా? ఎన్ని సెకండ్స్ మినిమము? అడ్వాన్స్ అయితే ఒక 5 seconds నుంచి 10 seconds, బేసిక్స్ అయితే 10 seconds నుంచి 30 seconds, 1 minute వరకు ఉండొచ్చు, 3 minutes ఉండొచ్చు. ఇంకా ఎక్కువైనా ఏదైనా మంచివి నచ్చివి చిన్నవి బేసిక్స్ ఉండాలంటే ఎక్కువసేపు ఉండొచ్చు. నెక్స్ట్ డౌట్, సపోజ్ లెగ్స్ ఉన్నాయనుకో, సింగిల్ లెగ్ బ్యాలెన్స్ అనుకో, 10 seconds ఇటు 10 seconds ఇటు, ట్విస్టింగ్ అనుకో 10 seconds ఇటు 10 seconds ఇటు, లేదా 1 minute చేస్తే ఇటు పక్క 1 minute. ఇన్ని ఆసనాలా ఇవన్నీ కంప్లీట్ అంటే 1.5 hours నీట్గా. నేను కాబట్టి కనీసం టక్క చెప్పగలిగా, అంటే అక్కడికి కొంచెం హార్ట్ బీట్ రెడీ ఉంటుంది. హఠయోగా అంటారు ఇదే, వాళ్ళే కంటిన్యూటీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే స్లోగా వెళ్ళాలి. ఇంకా చేయొచ్చు కాసేపు, ఎంతసేపు ఎక్కువసేపు చేస్తే అంత ఎక్కువ రిలాక్సేషన్ దొరుకుతుంది, చేయాలి మళ్ళీ. అంటే ఇంకా స్లోగా చేసుకోవచ్చు. ఇంకా మీరు కంప్లీట్ చేయాలి సిలబస్, మీకు ఒకటే దాంట్లో అడ్వాన్స్. మళ్ళీ అందరూ ఒకేసారి గ్రూప్ రాకపోవచ్చు. అడ్వాన్స్ అంతా ఒక సీక్వెన్స్, మీకు ఆ చార్ట్లో ఉన్నవన్నీ నేను అటే గ్లాన్స్ చూపించాను అంతే. అటే గ్లాన్స్ అన్నీ ఉన్నాయి, 17 ఆసనాలు అవి. అందులోనూ ఒక పోస్చర్ స్టిల్, దాంట్లో సింగిల్ లెగ్ అన్నప్పుడు డబుల్ లెగ్, వీరభద్రాసనం 4-5 చూపించా, నౌకాసనం బేసిక్ దిక్కు చూపించా, అక్కడ ఉన్నది అడ్వాన్స్. ఓకే, అట్లా శీర్షాసనం 2-3 వెరైటీస్. మళ్ళీ ట్విస్టింగ్లు ఉంటాయి, అక్కడ స్టిల్ మాత్రమే ఉంది, బెండింగ్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి అక్కడ. మళ్ళీ ఇంకా అడ్వాన్స్ మాస్టర్స్ ఉంటారు దాంట్లో ఆసనాస్లో. ఇక్కడ మన లక్ష్యం కేవలం అడ్వాన్స్ ఆసనాస్ ఒకటే కాదు, ఓవరాల్ యోగా. ఓకే, ఎస్ నెక్స్ట్. అయితే గురుజీ ఇప్పుడు ఈ ఆసనాలు వేసినప్పుడు అంటే పోస్చరింగ్ ఉంది కదా, ఫస్ట్ ఇట్లా పైకి ఇట్లా, దాంట్లో బ్రీతింగ్ అనేది ఇన్హేల్ ఎక్సేల్ మార్చుకుంటుందా స్టెప్ అన్ని స్టెప్స్ లో నార్మల్ బ్రీతింగ్? లేదు, తప్పకుండా బ్రీతింగ్ అనేది సపోజ్ ఫార్వర్డ్ బెండింగ్ వెళ్తున్నప్పుడు మనము ఎక్సేల్ చేసుకుంటూ వెళ్ళాలి, బ్యాక్వర్డ్ వెళ్తున్నప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ వెళ్ళాలి, లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేసుకుంటే లిఫ్ట్ చేయాలి. ఓకే, కిందికి వెళ్తున్నప్పుడు ఎక్సేల్ చేసుకుంటే దించుకోవాలి, అలా చేసుకోవాలి. స్లోగా
కొంతసేపు కొన్ని ఆసనాల్లో స్టిల్గా ఉండాలంటే కొంచెం కొంచెం శ్వాసలు తీసుకుంటా. ఆ రాని ఆసనాల్లో కాళ్ళు ఇప్పుడు నటరాజ ఆసనం ఉంది, రాలేదనుకో నెమ్మదిగా చెయ్యి పట్టుకొని సపోర్ట్ అంటే గోడ లేదు, గోడ లేకుంటే మళ్ళీ ఈజీగా వస్తుంది. గోడ ఉంటే గోడ లేదు అన్నప్పుడు నెమ్మదిగా చెక్ చేసుకుంటా, గాలి తీసుకుంటా, స్లోగా కొంచెం నెమ్మదిగా చేసుకుంటూ రావాలి. ఓకే, నటరాజాసన అంటే అప్పుడు కొంచెం శ్వాస ఎక్సేల్ ఇన్హేల్ చిన్నగా చేసుకుంటూ రావాలి. సూక్ష్మ ప్రాణాయామం అంటారు దాన్ని. నెక్స్ట్ అయితే గురుజీ ఈ ఆసనాలు చేసేటప్పుడు కళ్ళు ఓపెన్ ఉండాలా క్లోజ్ ఉండాలా? చాలా వరకు ఓపెనే. ఓకే, ఆల్ ఆసనాస్ రిక్వైర్డ్ ఓపెన్. ఇప్పుడు ధ్యానంతో పాటున్నప్పుడు కొన్ని కళ్ళు మూసి చేసే ఉంటాయి. ఇప్పుడు సాంబవి ముద్ర ఉంది, కళ్ళు రెండు తీసుకొచ్చి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఫోకస్ చేసే ఉంటుంది. సో అప్పుడు కళ్ళు తెరిసే ఉంటుంది. అది అంటే ఆజ్ఞా చక్ర పాయింట్ మీద. కళ్ళు మూసే టప్పని పడిపోతాం. అండ్ అందుకే మన వాళ్ళు అప్పట్లో తపస్సు కళ్ళు మూసి చేసేవాళ్ళు. అంటే అది మెల్లమెల్లగా కాన్సెప్ట్ బాడీ మైండ్ సెట్ అయిపోయింది. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అది ఆటోమేటిక్ మీరు క్లోజ్ చేసినా అది ఏం కాదు. ఓకే, నిలబెట్టేస్తుంది. ఇంకా అంతే, వృక్షంలాగా ఉండిపోతాం. టైం పడుతుంది దానికి. అందుకే ఇంకా మీకు కీర్తి సురేష్ ఐ థింక్ ఒకప్పుడు తను ఈ మధ్య చేస్తుందో తెలియదు. ఎవరు ఎన్నేళ్ళ లైఫ్లో ఒకటి మనం ఎప్పుడో సాధించే ప్రసాదం చేసిన అవసరం కూడా లేకపోవచ్చు. వృక్షాసన తను 20 నిమిషాలు ఒక్క ఆసనం ఉండిపోయేదంట ఒకటే దాంట్లో. గ్రేట్ కదా, అవునా? కీర్తి సురేష్ హీరోయిన్. యా, నైస్, మంచిది. అలా ఒక్కొక్క ఆసనంలో మనము అలా అంటే కాన్సన్ట్రేషన్. వృక్షాసన, నటరాజాసన ఇవన్నీ చాలా పవర్ఫుల్. అంటే లైఫ్ బీట్ చేయాలంటే నిన్ను ఛాలెంజ్ చేస్తే నువ్వు ఛాలెంజ్ చేయడానికి యోగా లైఫ్ని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఆసనాస్ తీసుకోవాలి, కొన్ని ప్రాణాయామాలు కొన్ని తీసుకోవాలి, క్రియలు కొన్ని తీసుకోవాలి, మెడిటేషన్లో కొన్ని రకాలు ఉంటాయి అవి తీసుకోవాలి. గురువు నీకు ఏం చెప్పాడు, నువ్వు ఎట్లా పోవాలి, నీ లైఫ్ని ఎట్లా ఛాలెంజ్ నీకు చేస్తున్న ఛాలెంజ్ నువ్వు ఎట్లా ముందు తీసుకోవాలి అన్ని వివరించి మొత్తం నీకు గైడెన్స్గా ఉంటారనమాట. గురువు అంతా ఏం లేదు, అంతా ఏం లేదుగా. మనం బండిలో ఉంటాము, కొత్త టెంపుల్ ఏదైనా తీసుకెళ్ళినప్పుడు అక్కడ గైడ్ ఉంటాడు చూసారా, అదేదో ఉందో తెలియదు, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో ఆ గుడికి వచ్చింటాము, ఇది ఇక్కడ ఉంది అక్కడ అట్లుంది ఇక్కడ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గైడెన్స్ అంతే, ఇది కూడా అంతే. లైఫ్ని ముందు పోవడానికి గైడెన్స్ అనమాట మనకి. ఎస్, నెక్స్ట్ రిగార్డింగ్ ఆసనాస్ పాయింట్స్, అడ్వాన్స్ గురుజీ అంటే ఆసనాలు కాదు, లాస్ట్ కపాలభాతి అప్పుడు సూర్యపేద కపాలభాతి చేసినప్పుడు ఓన్లీ 3 strokes తర్వాత 3-4 strokes తర్వాత ఎక్సేల్ తర్వాత ఆటోమేటిక్ బ్రీతింగ్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు నార్మల్ అయిపోయి బ్రీతింగ్ తీసుకొని అంటే స్పీడ్ చేస్తే అట్లుంటుంది. అదే మీరు గ్యాప్ ఇచ్చి సెకండ్కి ఒక స్టార్ చూడు, కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడికి వచ్చి టన్ అని. ఇప్పుడు గంట ఎట్లా కొడతాం మనము, మెల్లగా అట్లా కొడతామా, గాబరా కొడతామా, టన్ అని కొడతాం అంతే. అలా కొట్టాలి దీన్ని స్ట్రోక్ని. అండ్ సెకండ్కి ఒక్క స్ట్రోకే అట్లా. మళ్ళీ ఇటు పక్క అలాగా. తర్వాత అంటే ఇక్కడ ఇట్లా మనకి షార్ట్ కట్లో చూపిస్తాం. మళ్ళీ ఇదే అనుకున్నాను కరెక్ట్గా. అంటే కాసేపు మీరు చూసిన వాళ్ళు అయిపోయి దొరికేసింది ఇంక చేసేసుకుంటానులే అనుకుంటారు. ఇంకా రారనమాట, నేర్చుకోరు. ఇంకా ఇంతే కదా అయిపోయి చేసేసుకుంటాను. మళ్ళీ ఏం చెప్పాలి, ఎక్కడో దొరుకుతుంది పట్టేస్తుంది అయిపోయింది. మంచిదే, దాంట్లో కొన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి, చూసుకోవాలి. ఎట్లా అంటే కాసేపు రిలాక్స్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ చేయాలి, చంద్రపేదన్ కపాలభాతి అంటారు. రైట్ సైడ్ అయిపోయిన తర్వాత సూర్యపేదన్ కపాలభాతి అంటారు. 1 minute సెకండ్కి ఒక స్ట్రోక్ చేసుకుంటే నెమ్మదికి ఇక్కడ అయిపోయిన తర్వాత 1 minute చేసుకున్న తర్వాత 1 minute వరకు ఆపుకోవాలి. మెల్లగా రైట్ సైడ్ వదిలిన తర్వాత సూర్యపేదన్ కపాలభాతి చేసిన తర్వాత ఆ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత 1 minute ఆపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కపాలభాతి చేసుకున్నప్పుడు అట్లా 1 minute చేసుకుని 1 minute వరకు ఆగాలి. ఈ 6 minutesలో మనకి పూర్తి కపాలభాతి బెనిఫిట్స్ వస్తుంది. 15-20 నిమిషాలు కూడా పెద్దగా అవసరం పడదు ఇట్లా కనుక చేసుకుంటే, రైట్? ఓ నెక్స్ట్, యా, లాస్ట్ మనం క్లోజ్ చేసుకుందామా? ఇప్పటికే టైం అయిపోయింది చాలా. ఇంకా ఇక్కడి నుంచి థియరీ, ఫుడ్ ఇవన్నీ వామందోతి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థియరీ పార్టే అది చెప్పేది కదా, మీరు చేసుకునేది అనమాట. థియరీ ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే ఫుడ్ రేపటి నుంచి ఇచ్చేస్తున్నాను. ఫుడ్ అంటే రేపు ఎల్లుండి అందరికీ ఒకసారి ఫోన్ చేసి ఫాలోఅప్ లేక అందరికీ చెప్పేస్తారు. ఇంక అందరూ మీరు 1 week నుంచి 1 weekలో ఫుడ్
యోగా థెరపీ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. సూక్ష్మ వ్యాయామాలు అయిపోయినాయి, బేసిక్ ఆసనాస్ అయిపోయినాయి, సూర్య నమస్కారాలు అయిపోయినాయి, 13 ఆసనాస్, ఫిట్నెస్ ఆసనాస్ అయిపోయినాయి, అడ్వాన్స్ ఆసనాలు అయిపోయినాయి, ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ అయిపోయినాయి. ఈవెన్ నౌలికరే అడ్వాన్స్ జల్లేతి రబ్బర్ నేతి ఒకటి, వామందోతి ఒకటి మీకు చేసి చూపించాలి. వామందోతి చేసి చూపించక్కర్లేదు, ఇంట్లో మీరు చేసుకునే టెక్నిక్ చెప్తాను. మీరు ఎట్లా రాలేదంటే, మీకు చేసేకపోతున్నప్పుడు రాలేదంటే ఇంకెట్లా చేయాలో మళ్ళీ నన్ను అడగచ్చు. రైట్, ఆల్ క్రియాస్ ఆర్ ఎండ్ నౌ. జ్యోతి త్రాటక్ మీకు ఆల్రెడీ పంపించాను. మీరు నేను ఇక్కడ నుంచి చేసి చూపిస్తున్నాను కెమెరాలో ఎట్లుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇంకా బాగుంటుంది. అక్కడ మీకు మంచి లైట్ ఫోకస్, దగ్గర దూరం ఇంకా బాగుంటుంది సార్. అదే టీవీలో వాళ్ళు అప్పుడు వస్తున్నప్పుడు సివిఆర్ హెల్త్ న్యూస్ ఛానల్లో ఈ సందర్భంగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అప్పట్లో మనము ప్రజలకు అందరికీ అందించినాము. అదే వీడియో మన దగ్గర ఉంది, ఇంకోసారి మీరు చూసుకోవచ్చు అనమాట. రైట్, జ్యోతి త్రాటక్ అక్కడ లైట్లో ఉంటుంది, మీరు చీకట్లో చేయాలి. అది లైట్ జ్యోతి కదలకూడదు. ఎస్, జ్యోతి త్రాటక్ క్రియ అయిపోయినట్టు మనకి. దాంతో అందుకే లింక్ ఇచ్చేసాను. ఎస్, నౌ రైట్, లెట్ us క్లోజ్ ద ప్రేయర్. క్లోజింగ్ ప్రేయర్. రెండు చేతులు ప్రణామ ముద్ర. టేక్ ఎ డీప్ బ్రెత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. ओम मातृदेवो भव. ओम पितृदेवो भव. ओम आचार्य देवो भव. ओम अतिथि देवो भव. ओम प्रकृति देवो भव. ओम शांति शांति शांति. మీ కళ్ళు తెరవండి, కరహస్తాన్ని దర్శించండి. ఈరోజు సాధన సమాప్తమైంది. ఓం శాంతి, బీ హ్యాపీ. అందరికీ శుభమవుగాక. థ్యాంక్ యూ, ధన్యవాద్. భూమాత ప్రణామ్. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఓం 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 ఓం. హాస్య యోగా. వెరీ గుడ్. అడ్వాన్స్ ఆసనాస్ అన్ని ఒక రౌండ్, సిట్టింగ్, స్టాండింగ్, లయింగ్ అన్ని ఒక రౌండ్ వేసేసాం 17 ఆసనాల రూపంలో. ఇంకా ఎక్స్ట్రా మీకు ఒక 20-25 ఆసనాస్ అయింటాయి టోటల్ గా కదా. అండ్ ఇంకోటి నెక్స్ట్ అప్డేట్, యాజ్ అండ్ వెన్ రిక్వైర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇట్లా భూమాత ప్రణామం ఇట్లా పెట్టాం కదా, భూమాతకి ప్రణామం ఇట్లా చేసినాం మనం ఇలా. తర్వాత ఈ ముందు లేటెస్ట్ గా ఇట్లా థ్యాంక్ యూ, ధన్యవాద్. మనం ఇట్లా అందరికీ శుభమవుగాక అంటే హారతి ఇస్తున్నట్టు. అంటే శుభం అంటే మంచి మంగళం అంటే మంగళహారతి ఇస్తున్నప్పుడు అందరికి బాగా జరగాలని. ఇంకా అంత పూజ అంతా సింగారం అంతా అయిపోయిన తర్వాత గంట కొడుతూ మంగళహారతి ఇస్తామో మనము. ఆ ఎనర్జీ అంతా పాస్ అవ్వడానికి, ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళ నుంచి ఎనర్జీ అంతా మనకి అందడానికి అని, సప్లై చేయడానికి అనమాట ఎనర్జీ. అందుకే ఆ హారతి ఇస్తున్నప్పుడు మంగళహారతి ఇస్తాం. సో ఇక్కడ మనకేంటి అందరికీ శుభమవుగాక, క్లోజింగ్ ఎండింగ్ అంతా ప్రాక్టీస్ అయ్యి అందరికీ శుభమవుగాక అని ఇట్లా మనం చేస్తున్నాం. అందరికీ శుభమవుగాక. థ్యాంక్ యూ, ధన్యవాద్. భూమాత ప్రణామ్. ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ ఇలాగ లేట్గా ఇట్లా కూడా చేసుకోవచ్చు. 2 నమస్కారం. ఒకవేళ మీరు వంగలేని పూర్తిగా అనుకుంటే బాబు ఓకే, నో ప్రాబ్లం, ఇలాగన్నా నమస్కారం చేసి మీ 4 టికెట్ వచ్చిందంటే ఇంకా గ్రేట్, చాలా మంచిది. కాలేకపోయినా నో, లేటెస్ట్ గురూజీ ఇప్పుడు లేటెస్ట్ ఇట్లా అంటున్నాడు, ఓకే అప్డేట్. మీరు కూడా మేము ఎప్పుడైనా లేటెస్ట్గా అప్డేట్ ఏదైనా చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు నో ఇట్. మెల్లగా టచ్, అందుకే టచ్లో ఉంటుంటే కొత్తగా తెలుస్తూ ఉంటాయి.
ఎక్కడున్న దేశ విదేశాల్లో మనము హ్యాపీగా లేటెస్ట్ చేంజెస్ తెలుసుకుంటూ ఉండాలి. గురువు దగ్గరికి ధ్యానంలో నుంచి కొత్తగా ఇప్పుడున్న పరిస్థితి ప్రభావాలకు ఏమైనా చేంజెస్ చేస్తున్నారా చూసుకుంటూ ఉంటూ మేము చేస్తున్నట్టు మీరు కూడా తెలుసుకుంటూ చేసుకుంటూ పోతుండాలి అట్లా. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాతదే బట్ అట్లా ఉంచాను ఇక్కడ. ఓకే మీకు ఇది ఒకటి స్కెచ్ వేస్తున్నాను, మీకు కావాలంటే ఇది ఎవరికైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి, మేము చేసి ఇస్తాం. ఓకే ఇట్లా ఫొటోస్. ఓకే సరేనా? ఓ కాల్ మీ ఇఫ్ యూ కెన్ వాట్. ఓ ఎస్ ఎండప్ అయిపోయింది, సెషన్ క్లోజ్ చేసేసుకుందామా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఇంకా నచ్చితే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రోగ్రామ్ 45 డేస్లో సెషన్ క్లోజ్ చేస్తాను. రైట్. ఓం శాంతి.